Yes, friends. Is my voice is clear or any disturbance from my side, friends? Clear, right? క్లియర్‌గానే ఉందండి. Yes, yes. Okay, good. So, what was our last discussion, friends? చాలా చక్కగా డిస్కస్ చేసాం. మనం ఏం చేసాం? ఆహ్, బ్యాకప్ రిస్టోర్. యాహ్! ఒక వాల్యూమ్‌ని క్రియేషన్ చేసాం. క్రియేటివ్ వాల్యూమ్ నంబర్ 1 అనుకోండి. గుడ్. సో, ఆఫ్టర్ క్రియేటింగ్ ఎ వాల్యూమ్ మనం ఏం చేసాం? డైరెక్ట్‌గా ఇన్సర్ట్ చేసాం. ఈ సర్వర్‌కి. యెస్, యెస్. దట్ మీన్స్ వాట్? అటాచింగ్ ఎ డిస్క్ టు దిస్ సర్వర్ అంతే. సో, డిస్క్‌ని అటాచ్ చేసాం. సో, డిస్క్‌ని అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్‌లో మనం వి కెన్ మేక్ ఎ పార్టిషన్ ఆల్సో. యెస్, యెస్. ఫస్ట్ పార్టిషన్, సెకండ్ పార్టిషన్, థర్డ్ పార్టిషన్. Like this, we get 16 partitions as well as 128 partitions also. So, if you want to get the 16 partitions, you go for which method, which model? Yes, friends, MBR model. So, if you want to make 128 partitions, we need to go to GPT mode. Yes, yes, GPT. Yes, అంత సింపుల్ గా. సో చేసిన తర్వాత సపోజ్ ఈ డిస్క్ నేమ్ XVDB ఆర్ XVDF ఇలా అనుకుంటే, సో ఇక్కడ ఫస్ట్ పార్టిషన్ అనేది XVDB1, ఓకే, XVDB2 ఇట్లా మన ఇష్టం. సో XVDB1 చేసిన తర్వాత afterwards if you want to make use of the disk, so we need to attach a file system to the disk. ఫైల్ సిస్టమ్ అటాచ్ చేయాలి ఈ డిస్క్. అంటే ఫైల్ సిస్టమ్ అంటే జనరల్ గా మనం చెప్పాం ఎలాగా, లినక్స్ ఒక మోడల్ ఉంటుంది. సో విండోస్ ఒక మోడల్ ఉంటుంది. యాక్చువల్ గా విండోస్ ఒక మోడల్, లినక్స్ ఒక మోడల్. విండోస్ అనే మోడల్లో ఏం చెప్తాం మనం? ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి. విండోస్ మోడల్లో ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎస్, ఎస్. లినక్స్ మోడల్లో ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే ఎప్పుడైనా సరే ఒక రా డిస్క్ మనం వేరే మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కొన్నప్పుడు ఆ డిస్క్ ని ఉపయోగించాలంటే ఎక్కడ మన విండోస్ లో ఉపయోగించాలంటే ఇదిగో FAT32 అని ఉంది. FAT32 అని ఇట్లా. తర్వాత NTFS. ఇక్కడ అయితే వచ్చేసి XFS, EXT1, EXT2. EXT మోడల్ ఉంది. యాజ్ వెల్ యాజ్ మనకి మీరు గమనించారో లేదో, ఇక్కడ ఏదైతే మీకు FAT32 అవన్నీ ఉన్నాయి కదా, సో సేమ్ థింగ్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్సైడ్ లినక్స్ ఆల్సో, బట్ వీఆర్ నాట్ యూజింగ్ దాట్. సో ఇక్కడ ఏముంటదంటే మనకి లినక్స్ లో కూడా FAT12, సో FAT16, FAT32 ఇట్లా ఉన్నాయి, బట్ వీఆర్ నాట్ యూజింగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. సో వీ గో ఫర్ ఆల్వేస్ ఎక్కడికి వెళ్తాను? XFSకి వెళ్తాను, ది లేటెస్ట్ వన్. EXT కూడా ఉంది, అది కూడా ఓల్డ్ అయిపోయింది. EXT, సో EXT2, EXT3, EXT4 ఫైల్ సిస్టమ్స్ అనమాట. అంటే ఏంటి ఇది అంటే ఎప్పుడైనా సరే ఒక రా డిస్క్ మనం తీసుకున్నప్పుడు ఈ రా డిస్క్ ని మనం యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు, అది మీరు విండోస్ లో యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ ఫైల్ సిస్టమ్ తోటి అటాచ్మెంట్ జరగాలి. వీరు లైనక్స్ లో యూజ్ చేసుకోవాలంటే ఈ ఫైల్ సిస్టమ్ తోటి అటాచ్మెంట్ జరగాలి. అటాచ్మెంట్ ఇన్ ద సెన్స్ వాట్? ఫార్మటింగ్ ద డిస్క్. అంటే ఫార్మటింగ్ ద డిస్క్ అంటే అక్కడున్న డిస్క్ ని మనం డైరెక్ట్ గా ఈ ఫైల్ సిస్టమ్ ని అటాచ్ చేయడాన్ని ఫార్మటింగ్ అంటాం అంతే. సో ఫైల్ సిస్టమ్ ని అటాచ్ చేయాలంటే మనకి ఏంటి కమాండ్ ఏంది? MKFS మేక్ ఫైల్ సిస్టమ్. సో MKFS ఆఫ్టర్వర్డ్స్ మనకి టీ అంటే టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్. సో మనం ఏం చేస్తాం? XFS అని ఇస్తాం, టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ అండ్ XFS. తర్వాత ఏంది? DEV XVDF అయితే అలాగా, లేదా XVDVP ఎట్లయినా సరే అలాగనమాట. అది మేక్ ఫైల్ సిస్టమ్. అప్పుడు ఫైల్ సిస్టమ్ అనేది దీనికి అటాచ్ అయింది. సో అక్కడి నుంచి ఆ డిస్క్ ని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలా అయిన తర్వాత అప్పుడు ఈ డిస్క్ లో ఏదైనా సరే మనం డేటా రాయాలి, ఈ డిస్క్ లో ఏదైనా సంథింగ్ స్టోర్ చేయాలనుకుంటే డిస్క్ ఓపెన్ చేసి మనం స్టోర్ చేయలేం. ఇది హార్డ్వేర్ కాంపోనెంట్. సో ఇలాంటి హార్డ్వేర్ కాంపోనెంట్స్ మనం ఓపెన్ చేయలేం, యాజ్ వెల్ యాజ్ కాంపోనెంట్ లో ఉన్న డేటాని మనం చూడలేం. అందుకోసం మనం ఏం చేస్తాం? సింపుల్ గా XVDF కి ఒక ఫోల్డర్ అటాచ్ చేస్తాం, ఒక ఫోల్డర్ అంతే. సో ఒక ఫోల్డర్. సో దిస్ ఇస్ అవర్ ప్రాజెక్ట్ ఫోల్డర్స్. assume that this is a project 1 folder like this. సో ఇలాగ అనుకోండి, ప్రాజెక్ట్ స్టఫ్ అంతా ఇక్కడ ఉందనుకోండి. లేదు నాకు యాక్చువల్ గా నా ప్రాజెక్ట్స్ లో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి,
డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. ఒక ఫంక్షనాలిటీస్ ఇక్కడ రాశాను. లోన్స్ అనే ఫంక్షనాలిటీ ఇట్లా రాశాను. సో లోన్స్ అనే ఫోల్డర్ తయారు చేశాను. ఎస్, లోన్స్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ స్టోర్ అయ్యే విధంగా రూట్ చేస్తాను సింపుల్ గా. ఎందుకంటే ఈ లోన్స్ అనే ఫోల్డర్ ని ఈ డిస్క్ కి అటాచ్ చేస్తాను. సో లోన్స్ అనే ఫోల్డర్ ని ఈ డిస్క్ కి అటాచ్ చేయడాన్ని ఇప్పుడు మనం దీన్ని ఏమంటాం అంటే మౌంటింగ్ అంటాం. మౌంటింగ్ ప్రాసెస్ ని మనం మౌంటింగ్ అంటాం. సో ఇక్కడ ఈ ఫోల్డర్ ను మనం మౌంట్ పాయింట్ అని పిలుస్తాం. మౌంట్ పాయింట్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ మౌంట్ పాయింట్ ఐ కెన్ ఏబుల్ టు రైట్ సమ్ డేటా ఇన్సైడ్ ద డిస్క్. ఈ డిస్క్ లో మనం డేటాను రాయొచ్చు, ఈ డిస్క్ లో మనం డేటాను రీడ్ అన్ని చేయొచ్చు. ఇట్లా సింపుల్ వేలో ఇట్లా చేయొచ్చు. సో ఇప్పుడు అది మనం ప్రాక్టికల్ గా చూద్దాం డైరెక్ట్ గా టోటల్ గా. అది మనం బ్యాకప్ చేయడం కూడా చాలా డెడ్ ఈజీ. బ్యాకప్ కూడా అయితే ఈ క్లాస్ లో మీకు అర్థమైతే లేదు, చూసి ప్రొసీడ్ అవుదాం దాని గురించి. ఒకేసారి చెప్తే మళ్ళీ అర్థం కాదు, చూద్దాం సరే. డెడ్ ఈజీ ఎందుకంటే థియరిటికల్ గా మనం స్ట్రాంగ్ నిన్న చెప్పాం కాబట్టి స్నాప్ షాట్ తీయటం, బ్యాకప్ చేయటం కూడా ఈజీగా ఉంటుంది. నేను చూపిస్తాను ఈరోజు. సో డిస్క్ పార్టిషన్. సో మీరు కనుక లైనక్స్ లో పనిచేస్తే లినక్స్ లో L1 సపోర్ట్ ఇంజనీర్, L2 సపోర్ట్ ఇంజనీర్, L3 సపోర్ట్ ఇంజనీర్. సో ముగ్గురు ఉంటారు. ముగ్గురులో ఈ డిస్క్ మేనేజ్మెంట్ చేసే వ్యక్తి L3 సపోర్ట్ ఇంజనీర్. L1 సపోర్ట్ ఇంజనీర్ కి ఇస్తే ఇస్తాడు, లేకపోతే అట్లా అనమాట. సో మీరు అది అర్థం చేసుకోవాలి. లినక్స్ లో మీరు లినక్స్ అడ్మిన్ గా వర్క్ చేస్తే ఇది L3 సపోర్ట్ కిందకి వస్తుంది. ఈ మనం చెప్పే టాస్క్ ఇప్పుడు డిస్క్ ని అటాచ్ చేయటం, డిస్క్ పార్టిషన్ చేయటం, ఎస్ డిస్క్ సైజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవటం, ఇవన్నీ L3 సపోర్ట్ ఇంజనీర్ చేస్తాడు అనమాట. సో ఈ టాస్క్ కూడా మీకు వస్తే L1, L2, L3 మొత్తం 3 టాస్క్లు కవర్ అవుతాయి మనకి లైనక్స్ లో. L1, L2, L3. ఓకే. సో క్రియేట్ సర్వర్. server 1 and this is my key pair. Okay, good. సో మనం సర్వర్ వచ్చింది. Okay. Copy this one. సో మనకి ఎఫ్ డిస్క్ అనే కమాండ్ తెలుసు కదా, ఎఫ్ డిస్క్. సో ఎఫ్ డిస్క్ కమాండ్ మనకి ఏమిస్తుంది, ఎన్ని డిస్క్లు ఉన్నాయో సర్వర్ లో డిస్ప్లే. Number of disks and number of partitions also. Yes. F disk means what? Number of disks as well as number of partitions. And also partition command also. సో ఇప్పుడు యాక్చువల్ గా మనకి చూస్తే ఎఫ్ డిస్క్ అనే కమాండ్ ఎవరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్తే, ఎఫ్ డిస్క్ అనే కమాండ్ నార్మల్ యూజర్ యూజ్ చేసుకోలేడు. ఎఫ్ డిస్క్. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మరి ఎవరు యూజ్ చేసుకోవచ్చు ఎఫ్ డిస్క్ అనే కమాండ్? సూడో యూజర్ యాజ్ వెల్ యాజ్ రూట్ యూజర్ మాత్రమే. సో యాజ్ ఎ నార్మల్ యూజర్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఆపరేట్ ఆర్ యూజ్ దిస్ ఎఫ్ డిస్క్ కమాండ్. ఓకే. సో ఇప్పుడు మనం ఈసీటీ యూజర్ గా ఉన్నాం. సపోజ్ మనం ఎఫ్ డిస్క్ -L టైప్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ డిస్క్ -L టైప్ చేశాను, ప్రెస్ ఎంటర్ బటన్. సో ఏమైంది? పర్మిషన్ డినైడ్ బాస్, యూ డోంట్ హ్యావ్ ఎ పర్మిషన్ ప్లీజ్ అంటది.
ఈసీటీ యూజర్ అనేవాడికి పర్మిషన్ ఉందా అంటే ఉంది. వాడు ఈసీటీ యూజర్ అనేవాడు సూడో యూజర్. కాబట్టి సూడో fdisk -l వాడాలి. అంటే సూడో యూజర్ కి పర్మిషన్ ఉంది కానీ రూట్ యూజర్ కి లేదు. బట్ ఈసీటీ యూజర్ ఈజ్ ఏ డిఫాల్ట్ జనరల్ గా డిఫాల్ట్ యూజర్ బట్ ఈజ్ హ్యావింగ్ సూడో యాక్సెస్. లైనక్స్ ఇచ్చేసింది వాడికి. ఈసీటీ యూజర్ అనేవాడు మనం జనరల్ గా డిఫాల్ట్ యూజరే కానీ వాడికి సూడో యాక్సెస్ ఉంది. అందువల్ల మనం సూడో కమాండ్ ఇక్కడ ఇస్తే వెంటనే ఇక్కడ వీడికి అప్లై అయ్యింది వెంటనే. లైనక్స్ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఈసీటీ యూజర్ నువ్వు సూడో యూజర్ కదా, ఓకే నువ్వు సూడో పెడితే నేను అర్థం చేసుకుంటా అంటది లైనక్స్. అందుకనే సూడో పెట్టొచ్చు ఇక్కడ. సూడో ప్లస్ ఎంటర్ బటన్ చూసారా మనకు వచ్చేసింది. సూడో లేకుండా రాదనమాట రియల్ గా. ఈసీటీ యూజర్ కి సూడో లేకుండా రాదు. బట్ ఇన్ ద సేమ్ వే మనం ఆర్గనైజేషన్ లోకి వెళ్ళిన తర్వాత కూడా మనం సూడో యూజర్ గానే వర్క్ చేస్తాం. మొత్తం సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, సూడో యూజర్ గానే వర్క్ చేస్తాం. అంటే సంబడి హ్యాస్ గివెన్ యాజ్ ఎ సూడో యాక్సెస్ టు యూ, దట్స్ ఇట్. వాళ్ళు ఇస్తారు, మనం తీసుకొని వర్క్ చేస్తాం. బట్ వీఆర్ నాట్ వర్కింగ్ యాజ్ ఎ రూట్ యూజర్ రియల్ టైంలో. అని చేస్తారా అంటే కంపెనీ టు కంపెనీ, ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్. వాళ్ళ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ లో ఒక 3-4 ఇయర్స్ కి ఉన్న వాళ్ళకి రూట్ యాక్సెస్ ఇస్తుంది. కొన్ని కంపెనీల్లో 7-8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే రూట్ యాక్సెస్ ఉండదు వాళ్ళకి. అట్లా డిపెండ్స్, మే వ్యారీ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. గుడ్. సో ఇప్పుడైతే నేను sudo -i అంటే రూట్ యూజర్ లోకి వెళ్తున్నా సింపుల్ గా, అంటే ప్రాక్టీస్ కోసం కాబట్టి. సో అట్లాగా రూట్ యూజర్ లోకి ఉన్నాను. నౌ ఐఎమ్ రూట్ యూజర్. ఎస్, ఐ కెన్ యూజ్ fdisk కమాండ్ వెరీ ఈజీ. fdisk -l. Yes. So we have 8 GB disk is available inside our server. So now create a new disk or a new volume inside AWS. So AWS ఇది సర్వర్ రన్నింగ్ అయ్యే పాయింట్. మనం వాల్యూమ్స్ తయారు చేయాలంటే ఇక్కడ ఉంది. ఎస్, ఇది ఇక్కడ వాల్యూమ్స్. క్రియేట్ వాల్యూమ్స్. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వాల్యూమ్స్. ఓకే, ఆఫ్టర్వర్డ్స్ మళ్ళీ నెక్స్ట్ మనం వాల్యూమ్స్ ఇక్కడ క్లిక్ చేయండి వాల్యూమ్స్ అని. ఓకే, గుడ్. సో చేసిన తర్వాత మనకి చూడండి ఇక్కడ సైజ్ ఉంటుంది. సైజ్ అడిగింది. బట్ సైజ్ ఏంటంటే మనం అంత సైజ్ ఇవ్వకూడదు, మనకు చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మనం అట్లీస్ట్ ఒక 2 GB ఇవ్వండి. ఓకే, 2 GB సైజ్ ఇచ్చాం జస్ట్ తెలుసుకోవడానికి కాబట్టి. సో తర్వాత నెక్స్ట్ వెంటనే క్రియేట్ వాల్యూమ్. ఎస్. సో ఇక్కడ మనం చూసుకోవాలి వాల్యూమ్ అనేది ఎక్కడ ఏ జోన్ లో తయారవుతుందో. సో నా వాల్యూమ్ అనేది నాకు 1A లో తయారవుతుంది. సర్వర్ మస్ట్ బి ఆల్సో అవైలబుల్ ఇన్ 1A. సో 1A లోనే సర్వర్ ఉంది, వాల్యూమ్ 1A లో ఉంది కాబట్టి. ఎస్, ఓకే. సో ఆఫ్టర్వర్డ్స్ క్రియేట్ ఎ న్యూ వాల్యూమ్. ఓకే, సో ఇక్కడ మనకి వాల్యూమ్ చూసారా 2 GB వాల్యూమ్ వచ్చేసింది. బట్ స్టేటస్ చూడండి, వాల్యూమ్ స్టేటస్ వచ్చేసరికి అవైలబుల్ బాస్ అవైలబుల్ లో ఉంది. ఇదేంటి సార్ ఇన్యూజ్ అని ఉంది అంటే ఆల్రెడీ డిస్క్ కి అటాచ్ అయిన సర్వర్ కి అటాచ్ అయిన డిస్క్లు ఇవన్నీ. సో ఆ సర్వర్ కి అటాచ్ అయిన డిస్క్లు ఇన్యూజ్ లో కనపడతాయి, సర్వర్ కి అటాచ్ కాని డిస్క్లు అవైలబిలిటీలో కనపడతాయి. సో ఇఫ్ ద వాల్యూమ్ స్టేట్ ఈస్ అవైలబుల్ యూ కెన్ ఏబుల్ టు అటాచ్ ఎ డిస్క్ టు ద సర్వర్. అంతేగాని వాల్యూమ్ అనేది న్యూస్ లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అటాచ్ టు ఎనీ డిస్క్. ఈ వాల్యూమ్ అనేది న్యూస్ లో ఉందంటే సమ్వన్ ఈజ్ యూజింగ్ దిస్ డిస్క్. సమ్వన్ మీన్స్ వాడు సర్వర్ అనేది యూజ్ చేసుకుంటుంది అంతే. సో ఈ డిస్క్ ని మనం ఎప్పుడు కూడా వేరే సర్వర్ కి అటాచ్ చేయలేం. బట్ అవైలబిలిటీలో ఉన్న సర్వర్ డిస్క్ ని మాత్రమే సర్వర్ కి అటాచ్ చేయగలం. ఎస్ యూ కెన్. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత యాక్షన్స్ అటాచ్ ఎ వాల్యూమ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ. సో డివైస్ నేమ్ మనం సజెషన్ చేయొచ్చు మన ఇష్టం. ఇక్కడ పేరు లోడ్ ఇస్తాడు బాబు, మీరు ఇక్కడ ఎఫ్ నుంచి ఇక్కడ వరకు ఏదైనా మీరు పేరు ఇచ్చుకోండి, లేదా ఇక్కడ ఆల్రెడీ కొన్ని పేర్లు ఉంటాయి అవే ఇచ్చుకోండి మీ ఇష్టం, కింద ఉంటాయి ఇట్లా ఇవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మనమే ఇన్పుట్ గా ఇవ్వచ్చు. మనం స్పెసిఫై కస్టమ్ డివైస్ నేమ్ అంటే మనం డివైస్ పేరు అడిగింది. లేదు నాకు అసలు అవసరం లేదు, నాకు అదే అవసరం లేదంటే ఇది ఇచ్చేసుకో. ఇలాగా కనపడేవి XVDVS ఇచ్చే నో ప్రాబ్లం, ఇలాగైనా ఇచ్చుకోవచ్చు. అటాచ్ వాల్యూమ్ అంటే డిస్క్ పేరు అనమాట యాక్చువల్ గా, కానీ మనకి డిస్ప్లే అయ్యేది మాత్రం XVDB1 అంతే. XVDB గా డిస్ప్లే అవుతుంది. సో డిస్క్ అటాచ్ చేశాను.
ఆ తర్వాత ఎఫ్ డిస్క్ -L, ఎఫ్ డిస్క్ -L, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే. చూసారా 2 GB డిస్క్ అయింది. దీన్నే మనం ఇంకొక మోడల్లో కూడా చూడొచ్చు జనరల్‌గా. అంటే డిస్క్‌ని ఇంకొక మోడల్లో కూడా చూడొచ్చు. యాక్చువల్‌గా మనకి వీటిని ఏమని పిలుస్తారంటే బ్లాక్ డివైసెస్ అంటారు. అంటే బ్లాక్ స్టోరేజ్ పర్పస్‌గా. అంటే స్టోరేజ్ అంతా బ్లాక్ స్టోరేజ్. నేను చెప్తాను ఏంటనేది. సో, మనం LSBLK అనేది కూడా యూజ్ చేయొచ్చు. LSBLK అంటే LSBLK స్టాండ్స్ ఫర్ లిస్ట్ ఆఫ్ బ్లాక్ డివైసెస్. లిస్ట్ ఆఫ్ బ్లాక్ డివైసెస్. అంటే స్టోరేజ్ డివైజెస్‌ని లిస్ట్ చెయ్యి అని అర్థం. LSBLK టైప్ చేస్తే. అలా కూడా మనం చూడొచ్చు యాక్చువల్‌గా. ఎట్లా చూడొచ్చు సార్ అంటే చాలా సింపుల్‌గా LSBLK. సో, LSBLK ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఎట్లా చూడొచ్చు. చూసారా? ఇదిగోండి. ఇక్కడ XVDA ఉంది. ఓకే. XVDA1 ఉంది. 127 ఉంది. 128 ఉంది. అయితే XVDAN1A పార్టిషన్ అనేది 8 GB ఉంది. బట్ ఆ పార్టిషన్‌కి మౌంట్ పాయింట్ అనేది ఇదిగో ఫార్వర్డ్ స్లాష్. మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు ఫార్వర్డ్ స్లాష్ అంటే అర్థమేంది? డిస్క్ ఏ అర్థమైందా? డిస్క్ A1కి మనం ప్రతిరోజు వర్క్ చేస్తున్నాం. అంటే డిస్క్ A1లోనే మనం వర్క్ చేస్తున్నట్టు అర్థం. అంతే గదా! మనం సీడీ ఫార్వర్డ్ స్లాష్ టైప్ చేస్తే డైరెక్ట్‌గా ఫార్వర్డ్ స్లాష్‌లోకెళ్తున్నాం. బట్ ఎలా ఎళ్తున్నాం? బికాస్ ఆఫ్ దిస్ ఫార్వర్డ్ స్లాష్. దట్ మీన్స్ వాట్? ఇట్ ఈస్ ఆల్రెడీ మౌంటెడ్ బాస్. ఇట్ ఈస్ ఆల్రెడీ మౌంటెడ్. అందుకోసమే ఇక్కడ మౌంట్ పాయింట్ అని రాసాడు వాడు. యెస్. మరి దీనికి ఆల్రెడీ మౌంట్ పాయింట్ లేదు గదా! యెస్. మనం అటాచ్ చేయాలి ఇప్పుడు. XVDB అనేది మౌంట్ పాయింట్ లేదు. సో దట్ వి ఆర్ అనేబుల్ టు యూజ్ థాట్. సో, ఇప్పుడు మౌంట్ పాయింట్ తయారు చేయాలి. మౌంట్ పాయింట్ కంటే ముందే ఈ డిస్క్‌ని యూజ్‌లోకి తేవాలి. ఓకే. ఈ డిస్క్‌ని యూజ్‌లోకి తేవాలి. సరే చూద్దాం ఎలాగనేది. సో, ముందైతే పార్టిషన్ చేద్దాం. ఇక్కడ 2G కనిపిస్తుంది నాకు. పార్టిషన్ చేద్దాం. పార్టిషన్ ఇన్ ద సెన్స్ వాట్ క్లియర్? ఓకే. సో, పార్టిషన్ చేయాలంటే ఎఫ్ డిస్క్ డిస్క్. సింపుల్‌గా DEV అంతే దీని పేరు. సో, డివైజెస్ అండ్ XVDB అంతే. ఈ డిస్క్ నేమ్. యెస్. ఇప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు మనం చూసారా? కమాండ్ ఎం ఫర్ హెల్ప్ అన్నమాట. ఎం ఫర్ హెల్ప్. సో, ఎం టైప్ చేయండి డైరెక్ట్‌గా. సో, ఎం టైప్ చేస్తే మీకేమొస్తదంటే మెను వస్తది. యెస్. ఇదిగోండి ఇది మెను యాక్చువల్‌గా. సో, ఈ మెనూలో ఇవన్నీ మెను మనం ఉపయోగించుకోవచ్చు. ఈ మెనూలో మీరు చూస్తే ఎన్ ఉంటది. ఎన్ చూడండి ఇక్కడ. యాడ్ ఎ న్యూ పార్టిషన్. దట్ మీన్స్ వాట్? ఎన్ మీన్స్ వాట్? న్యూ పార్టిషన్ అన్నమాట. సో, కాబట్టి ఇక్కడ నాకు న్యూ పార్టిషన్ కావాలి. కానీ న్యూ పార్టిషన్ అనేది జీపీటీనా? లేకపోతే ఎంబీఆరా? సరే ఎంబీఆర్ కనిపించడం లేదు ఇక్కడ ఏంటి? ఎంబీఆర్ మీన్స్ వాట్? డాస్ అని చెప్పాను కదా! డాస్ అయినా ఎంబీఆర్ అని 2 ఒకటే. సో, మనం వెళ్ళే ఫార్మాట్స్ ఏంటంటే జీపీటీ ఎళ్తాం, డాస్‌కెళ్తాం. బట్ ఎనీవే మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే మనం వెళ్ళే ప్లేస్ ఏందంటే జీపీటీని. డాస్ కాదు. ఎందుకంటే డాస్‌లో మనకి 16 పార్టిషన్ వస్తాయి కాబట్టి. డాస్ మీన్స్ వాట్? ఎంబీఆర్. ఎంబీఆర్‌నే డాస్ అని పిలుస్తారు ఇక్కడ. ఓకే. సరే ఇప్పుడు మనం క్రియేట్ జీపీటీ. జీపీటీ డిస్క్ అంటాం. జీపీటీ పార్టిషన్ అంటాం. సో, కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ టైప్ జస్ట్ జీ టైప్ చేయాలి అంతే. చూసారా? జీ టైప్ చేయాలి. యెస్ ఫ్రెండ్స్. ఆర్ యూ అండర్‌స్టాండింగ్ ఫ్రెండ్స్? ఈజీగా అర్థమైద్ది. నేను చెప్తాను ఈజీగా. Yes, KK. Yeah. యెస్. యెస్. ఇది యాక్చువల్‌గా స్టోరీ. యెస్. నౌ జీ ప్రెస్ ఎంటర్ బటన్. యెస్. సో, జీపీటీ ఓకే. అప్లై థిస్ పార్టిషన్ అని చూపిస్తుంది. ఓకే. సో, ఇప్పుడు నేను న్యూ పార్టిషన్ చేయాలంటే జస్ట్ ప్రెస్ ఎన్ బటన్. ఎన్ చేస్తే చాలు. ప్రెస్. యెస్. చూసారా? అయితే అది మనకి సలహా ఇస్తది సజెషన్. బాబు నువ్వు ఆల్రెడీ జీపీటీ పార్టిషన్ చేయాలని ట్రై చేస్తున్నావు. కానీ ఆ పార్టిషన్ నంబరు ఎలా ఇవ్వమంటావు? సో, 1-128 వరకు ఇవ్వచ్చు. ఓకే. నో ప్రాబ్లమ్. అయితే డిఫాల్ట్‌గా 1. సపోజ్ ఇఫ్ యూ ఆర్ నాట్ సెట్టింగ్ దిస్ 1 ఐ విల్ గివ్ యూ అంటదది. అంటే డిఫాల్ట్‌గా నేను 1 సెట్ చేస్తా. ఎప్పుడు? ఇఫ్ యూ ఆర్ నాట్ ప్రొవైడర్ 1. అర్థమైందా? మీరు గాని 1 ప్రొవైడ్ చేయకపోతే
ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు ప్రొవైడ్ 1, ఐ విల్ గివ్ యూ 1 అంటుంది అది. అండ్ దట్ మీన్స్ వాట్? ఎవరు మనకు సిస్టమే అసైన్ చేస్తుంది 1 అనేది. లేదు మనకు 1 ఇవ్వాలని మనమే 1 ఇచ్చుకోవచ్చు. పార్టిషన్ నెంబర్ 1గా తయారైతుంది. సో ప్రెస్ ఎంటర్ బటన్. అంటే ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ ద కన్ఫర్మేషన్. ఓకే, గుడ్. ఆఫ్టర్వర్డ్స్ సో చూసారా మనకి సెక్టార్. సో ఈ పార్టిషన్ అనేది మీరు సెక్టార్లు ఎలా ఇస్తారు అంటుంది. సెక్టార్లు గొడవ నాకు వద్దు అన్నప్పుడు డిస్కార్డ్ మీన్స్ వాట్? ప్రెస్ ఎంటర్ బటన్. స్కిప్ దిస్ స్టెప్. ఎందుకంటే సెక్టార్లో మనం ఇవ్వలేము. అందుకోసం సెక్టార్లు గొడవ తీసి పక్కన పడేసి ఇప్పుడు ఇచ్చాడు ఇక్కడ. చూసారా? ఇదిగో ఇక్కడ కే అంటే కిలోబైట్స్, ఎం అంటే మెగాబైట్స్, జి అంటే గిగాబైట్స్, టీ అంటే టెరాబైట్స్, పి అంటే పెటాబైట్స్. ఇట్లాగా ఇదిగో ఈ పార్టీషన్ కి మీరు ఎంత సైజ్ ఇవ్వాలో చెప్పు అంటున్నాడు. సింపుల్. మనం ఏంటి ప్లస్ రాసి 1G రాసామనుకో, అంటే జీ అనేది క్యాప్లా స్మాల్ ఇవ్వచ్చు, క్యాపిటల్ ఇవ్వచ్చు. 1G రాస్తే ఈ పార్టిషన్ కి 1 GB అలొకేట్ అయింది. లేదు నేను ప్లస్ రాసి 5 GB రాస్తే 5 GB అలొకేట్ అయింది. ప్లస్ రాసి 5G రాయాలి. ఎస్ 5 GB రాయాలి. GB అవసరం లేదు, జీ రాస్తే చాలు. లేదు నేను 5 టెరాబైట్స్ రాసుకోండి. టెరాబైట్స్ ఉంటే మీ దగ్గర 5T మీన్స్ వాట్? టెరాబైట్స్. 5B ఉంటే పెటాబైట్స్ ఇట్లా. కానీ మన దగ్గర ఉన్నది సింపుల్ గా 2 GB డిస్క్ ఉంది. 2 GBలో నేను ఏం చేస్తానంటే 1G చేస్తాను. 1G ప్లస్ 1G ఎస్ అంతే ఇవ్వాలి. ప్లస్ 1G ఇస్తే ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, అయిపోయింది. సో కరెక్టే. క్రియేటెడ్ న్యూ పార్టిషన్ 1. ఓకే, ఫైన్. సో 1 GBతో క్రియేషన్ చేశానని చెప్తుంది. బట్ చేసిన ఈ పార్టిషన్ ని సేవ్ చేసుకుంటావా? సేవ్ చేసుకోవాలంటే W మీన్స్ వాట్? సేవ్. ప్రెస్ ఎంటర్ బటన్. సేవ్. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? అయిపోయింది. సరే, ఓకే, బాగుంది. గుడ్. సో నౌ మీరు LSDLK టైప్ చేయండి సింపుల్ కోసం. ఎస్, చూసారా? XVDB1 వచ్చేసింది. దాని పార్టిషన్ అనేది 1 GB. బట్ ఈ XVDBA1 అనేది ఏంది? డిస్క్ నేమ్. XVDBA1 డిస్క్ నేమ్ 1 GB ఉంది డిస్క్. ఓకే, బట్ దేర్ ఇస్ నో మౌంట్ పాయింట్ అట. చూసారా? మౌంట్ పాయింట్స్ లేదు ఇక్కడ. నో మౌంట్ పాయింట్స్. ఓకే, సో మీరు తర్వాత విషయం పక్కన పెడితే ఈ డిస్క్ ని యూసేజ్ లోకి తేవాలంటే మనం ఫస్ట్ దీన్ని ఏం చేయాలా? మనం ఫైల్ సిస్టమ్ తో ఫార్మాట్ చేయాలి. డిఫరెంట్ ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఏం చేస్తాం? ఫార్మాట్ చేయాలంటే MKFS-T. T means what? Type of file system you are going to assign, you are going to format. సో మనం ఏం చేస్తాం? XFS MKFS-T XFS. సో DEV XVDB1. సో అంటే ఏంది? ఈ పార్టిషన్ ని మనం ఫార్మాట్ చేసేస్తాం ఇప్పుడు సింపుల్ గా. అది యూజ్ లో తెచ్చుకోవాలి కదా, దానికి మౌంట్ పాయింట్ రెడీ చేయాలి కాబట్టి. సో ఇలా చేసినందువల్ల ఏమైందంటే XFS ఫైల్ సిస్టమ్ దీనికి అటాచ్ అయింది. దట్ మీన్స్ వాట్? యూఆర్ ఫార్మాటింగ్ ద డిస్క్. అటాచింగ్ ఫైల్ సిస్టమ్ ఇక్కడ అంటే ఫార్మాట్ చేస్తున్నాం డిస్క్ ని ఈ ఫైల్ సిస్టమ్ తోటి. ఇక్కడ నుంచి లైనెక్స్ కి అర్థమైంది అనమాట భాష. మనం ఏది ఇచ్చినా లైనెక్స్ కి అర్థమైంది. అదర్వైజ్ లైనెక్స్ విల్ నాట్ పెర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఇఫ్ యు ఆర్ నాట్ సెట్టింగ్ ద file system to the disk. If you are not setting the file system to the disk, the Linux will not understand your operations. Okay, good. So press enter button, friends. Okay, clear. So clear అయిపోయింది. క్లియర్ అయిపోయిన తర్వాత మీకు ఫైల్ సిస్టమ్ వచ్చింది. ఫైన్, బాగుంది. ఇప్పుడు ఫైల్ సిస్టమ్ వచ్చిన తర్వాత మనకి రియల్ గా మౌంట్ చేయాలంటే ఏంది? ఒక ప్రాజెక్ట్ సంథింగ్ ఏదో మీరు అనుకోండి. అంటే MKDIR/project1 అనే ఒక డైరెక్టరీ తయారు చేయండి సింపుల్ గా అనుకోండి. లేకపోతే MKDIR/payments అనే ఫోల్డర్ ఉంది అనుకోండి, తయారు చేయండి. ఫోల్డర్ పేమెంట్స్ అనే ఫోల్డర్ తయారు చేశారు. ఎస్, ఓకే. ఈ ఫోల్డర్ ని ఆ పార్టిషన్ కి అటాచ్ చేయాలి. సో మన పార్టిషన్ వచ్చేసి XVDB1. ఓకే, XVDB1 మన పార్టిషన్. దానికి ఆల్రెడీ MKFS చేసాం, మేక్ ఫైల్ సిస్టమ్ చేసాము. ఓకే, గుడ్. సో MKFS తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను నేనంటే ఒక సింపుల్ గా ఒక project1 అనే ఫోల్డర్ తయారు చేశాను.
ఫోల్డర్ తయారు చేశాను. దట్ మీన్స్ వాట్ డైరెక్టరీ. సో ఆఫ్టర్ క్రియేటింగ్ దిస్ ఫోల్డర్ జస్ట్ మనం ఏం చేస్తామంటే మౌంట్ చేస్తాం. మౌంట్ రాసి ఇది XVDB ఉంది, XVDB1. ఈ ఫోల్డర్ పేరు ఏంది? ఎస్, మనం స్లాష్ రాసాం, /project1 ఫోల్డర్. అంత సింపుల్. అది /project1. ఎస్. ఎప్పుడైతే మనం ఇది చేసామో ఇక నుంచి మనం ఈ డిస్క్ మీద ఆపరేషన్స్ అన్ని కూడా దీని నుంచే పెర్ఫామ్ చేస్తాం. project1 నుంచే పెర్ఫామ్ చేస్తాం. project1ని యాక్సెస్ చేసుకొని దానిలో ఏదైనా ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ రాస్తే డైరెక్ట్గా ఇక్కడ రాసిన ఫైల్స్, ఇక్కడ రాసిన ఫోల్డర్స్ ఈ డిస్క్లోకి వస్తాయి. అందుకోసం మనం మౌంట్ చేస్తున్నాం. అంటే ఈ డిస్క్ని ఉపయోగించుకోవడానికి మనం మౌంట్ పాయింట్ అనేది తయారు చేసాం. త్రూ మౌంట్ పాయింట్ ద్వారా మాత్రమే మనం వెళ్తాం లోపల, లేదా ఇది హార్డ్వేర్ కాంపోనెంట్ గా వెళ్ళలేమన్నమాట. అందుకోసం మౌంట్. సో ఇప్పుడు మౌంట్ చేయడానికి మనం సింపుల్ గా ఏం వాడతాం? MOU అంటే మౌంట్ రాసి ఎస్ ఫ్రెండ్స్ మౌంట్. సో మొత్తం పాత్ ఇవ్వాలి. DEV XVDB1 /project1 పేమెంట్స్ అంటే ఇక్కడ MKDR పేమెంట్స్ చేసాం కదా, ఇక్కడ PAY MEA సరిగా ఇచ్చుకోవాలి, లేకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, మౌంట్ జరగదు అనమాట కొన్నిసార్లు. ఓకే, సో ఇక్కడ మౌంట్ అయింది సార్. కరెక్టే, మీరు మౌంట్ అయింది అంటున్నారు, మాకు ఎలా తెలుసుకోవాలి? LSBLK. సో చూసారా, LSBLK పేమెంట్స్ అనేది ఇక్కడ ఇదిగో XVDBకి మౌంట్ అయిపోయింది, కనిపిస్తుంది కదా మనకి. చూసారా, XVDB1 ఇక్కడ పేమెంట్స్ కి మౌంట్ చేశాను. సో మనం పేమెంట్స్ లో ఏది ఎంటర్ చేసినా సరే ఎక్కడికి వెళ్తుంది ఫ్రెండ్స్? అది డేటా డైరెక్ట్ గా పేమెంట్స్ లో ఏది ఎంటర్ చేసినా సరే ఇప్పుడు ఇక్కడికి వెళ్తుంది. అంతే. గతంలో మనం ఏం చేసేవాళ్ళమి? మనం ప్రతిదీ కూడా XVDAలో చేసాం. ఇదిగో దీంట్లో అంటే ఏంది? ఇది రూట్ వాల్యూమ్ యాక్చువల్ గా దీంట్లో చేసాం. సో బట్ నౌ ఇది రూట్ వాల్యూమ్ అని చెప్పాను. ఇప్పుడు ఏంది? ఇది డేటా వాల్యూమ్ యాక్చువల్ గా. డేటా వాల్యూమ్. ఎస్. ఈ డేటా వాల్యూమ్ లో మనం స్టోర్ చేస్తున్నాం. గతంలో ఏంది? ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అన్నీ ఇక్కడే ఉంది రూట్ లోనే, బట్ అక్కడ మనం వర్కౌట్ చేస్తున్నాం, అక్కడ మనం చేస్తున్నాం. ఇప్పుడు ఏంది స్పెషల్ గా దీన్ని తీసేసాను. ఐఎమ్ నాట్ యూజింగ్ ది డిస్క్. అది సాఫ్ట్వేర్ల కోసం, OS కోసం అలా ఉంచేసేదాన్ని. బట్ దీన్ని మాత్రం ఓన్లీ డేటా. ఇప్పుడు నా డేటా అంతా ఇక్కడ స్టోర్ అవుతా ఉంటది. అంటే ఒక సర్వర్ లోనే 2 డిస్కులు ఉన్నాయి. మీరు అర్థం చేసుకోవాల్సింది, ఒక డిస్క్ ఏమో రూట్ వాల్యూమ్ అంటున్నాను, ఒక డిస్క్ ఏమో డేటా వాల్యూమ్ అంటున్నాను. సార్ మళ్ళీ ఇంకో డిస్క్ అటాచ్ చేసుకోండి, ఇంకో డిస్క్ యూ కెన్ ఆల్సో అటాచ్ 1 more డిస్క్. ఎస్ యూ కెన్. అలాగనమాట. సో ఇప్పుడు నేను ఒక డిస్క్ అటాచ్ చేశాను, ఒక డిస్క్ ని పార్టిషన్ చేశాను. ఆ పార్టిషన్ అనేది ఈ ఫోల్డర్ కి అటాచ్, ఈ ఫోల్డర్ కి అటాచ్ చేసేసి సింపుల్ గా ఈ ఫోల్డర్ లో నేను ఏది ఇచ్చినా సరే ఎస్ డైరెక్ట్ గా ఇక్కడ ఈ డిస్క్ లో స్టోర్ అయితే, ఇక్కడ కాదు, XVDAకి సంబంధం లేదు అది. సో దట్ ఈస్ వాట్ ఇట్ కంటైన్స్ ఆల్ ద సాఫ్ట్వేర్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆల్సో. ఓకే, కరెక్టే సార్. ఇప్పుడు మీరు ఫైల్ సిస్టమ్ అటాచ్ చేసామన్నారు. వేర్ ఇస్ ద ఫైల్ సిస్టమ్? వీఆర్ నాట్ we are unable to see the file system here. Yes, where is the file system? అంటే మీరు ఫైల్ సిస్టమ్ చూడాలంటే ఒక కమాండ్ ఉంది. సపోజ్ దాన్ని ఎలా చూడాలంటే చెప్తాను చూడండి. DF అర్థమైందా? DF. సరే, DF అంటే ఏంది? డిస్క్ ఫ్రీ. DF స్టాండ్స్ ఫర్ డిస్క్ ఫ్రీ. ఓకే, సో డిస్క్ ఫ్రీ రాసి సింపుల్ గా మీరు -H రాయండి ఫస్ట్. సింపుల్ గా DF. లేదు సార్ DF అని రాస్తే ఏమైందో చూద్దాం. డిస్క్ ఫ్రీ DF రాస్తే ప్రెస్ ఎంటర్ బటన్, ఇలా వస్తుంది అనమాట. డిస్క్ ఫ్రీ అంటే ఏంది బాబు? అసలు ఈ డిస్క్ ని మీరు ఉపయోగిస్తున్నారు, దాంట్లో అవైలబుల్ స్పేస్ ఎంత, యూజ్డ్ ఎంత, అర్థమైందా? ఆ తర్వాత ఇవన్నీ దేనికి మౌంట్ అయింది తెలిసిద్ది అనమాట. ఇక్కడ చూసారా, XVDB1 ఆల్రెడీ ఇదిగో 5% యూస్ లో ఉంది, 5% యూజెస్ లో ఉంది. పేమెంట్స్ అనే ఫోల్డర్ అటాచ్ చేయండి. అదేం సార్, మనం పేమెంట్స్ అనే ఫోల్డర్ లో కనీసం ఇంతవరకు డేటాని ఎంటర్ చేయలేము, 5% యూజ్ చూపిస్తుంది ఏంది ఇది? ఎస్, దానికి ఒక స్టోరీ ఉంది, నేను చెప్తాను దాని గురించి. ఓకే, దాన్ని మెటా డేటా అంటారు, నేను చెప్తాను ఏంటండి. ఓకే గుడ్. సో రియల్ గా చూస్తే మనకి ఇలాగా అవుట్పుట్ ఇచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇంటిది నెంబర్స్ ఇచ్చాడు వాడు, 0 అంటాడు, 4096 అంటాడు,
ఇవేంటి అంటే ఇవన్నీ కూడా మీకు ఎలా కనిపిస్తున్నాయంటే బైట్స్ అన్నమాట. బైట్స్ అంటే ఇట్ ఈస్ నాట్ రీడబుల్ ఫార్మాట్. అందుకోసం రీడబుల్ ఫార్మాట్ లో డిస్క్ ఫ్రీ స్పేస్ చూపించాలంటే డిఎఫ్ రాసి -h రాయండి. హెచ్ మీన్స్ వాట్? రీడబుల్ ఫార్మాట్ లో, హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ లో డిస్క్ స్పేస్ చూపించు అని అర్థం. ఓకే, హ్యూమన్ దట్ మీన్స్ వాట్? డిస్ప్లే ద యూసేజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చూడండి ఒకసారి ఇది చూసారా ఇప్పుడు. సో ఎం అంటే మెగాబైట్స్ ఎంబీలో చూపిస్తుంది. జి అంటే గిగాబైట్స్. ఎస్. సో చూసారు ఇక్కడ డిఈవి XVDA1 ఉంది. అది యాక్చువల్ గా సైజ్ 8 GB, కానీ యూజ్డ్ ఎంత 1.6 GB యూస్ అయిపోయింది. ఓకే, మిగిలింది ఎంత 6.5. అంటే ఏం సార్ 1.6 అంటే ఈ డిస్క్ లోనే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ డిస్క్. కాబట్టి దానికోసం 1.6 GB ఖర్చు అయిపోయింది. మిగతాది ఎంత 6 అంటే యూజ్ ఎంత ఉంది అంటే 20% యూజ్ అయిపోయింది, 80% ఉంది అని చూపిస్తుంది. సో ఇక్కడ మనకేంటి, ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ కి డిస్క్ మౌంట్ అయింది అని చూపిస్తుంది. ఓకే, సో మన డిస్క్ ఎక్కడ మౌంట్ అయిందని చూడాలంటే మన డిస్క్ ఇదిగో, మనది ఇది యాక్చువల్ గా డిఈవి XVDB1. ఎస్. సో మన డిస్క్ ఎంత, ఇదిగో మన డిస్క్ సైజ్ 960 MB. ఇక్కడ యూజ్డ్ ఏమో 13, ఇక్కడేమో 922. 5% పేమెంట్స్ అనే ఫోల్డర్ అటాచ్ అట్లా అన్నమాట. ఎస్ ఇది యాక్చువల్ స్టోరీ. సో దిస్ ఈస్ వాట్ DF-H అంటే డిస్క్ ఫ్రీ. డిఎఫ్ స్టాండ్స్ ఫర్ డిస్క్ ఫ్రీ. హెచ్ మీన్స్ వాట్? హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ లో చూపించు. సరే బానే ఉంది. అలా కాదు, ఇది అసలు ఇది మనకి XVDA ఉంది, DB1 ఉంది. ఇది ఏ ఫైల్ సిస్టమ్ ఫాలో అవుతుందో చెప్పాలి. సో అంటే ఏ ఫైల్ సిస్టమ్ ఫాలో అవుతుందో చెప్పాలంటే DF-H క్యాపిటల్ T, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? సో ఈ డిస్క్ ఏ ఫైల్ సిస్టమ్ ఫాలో అవుతున్నాయో చెప్తుంది. ఇప్పుడు ఇదిగో డిఈవి చూసారా? డిఈవి XVDB1 వచ్చేసి బాబు XFS ఫైల్ సిస్టమ్ ఫాలో అవుతుంది. చూసారా ఇక్కడ టైప్ మీన్స్ వాట్? ఫైల్ సిస్టమ్. అందుకోసం మనం ఇక్కడ టీ ఇచ్చాం. టీ మీన్స్ వాట్? టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్. ఓకే, అందువల్ల మనకి XFS చూపిస్తుంది. లేదు ఇంకోటి మనకేంది, ఇదిగో మన డిస్క్ DB1 XVDB1. సో అది కూడా మనకి XFS మనమే ఇచ్చాం కాబట్టి. సో ఆ విధంగా మనకి దాని మౌంట్ పాయింట్ కూడా మనకు చూపిస్తుంది. మౌంటెడ్ ఆన్. ఇది మౌంటెడ్ ఆన్. ఎస్. మనం అప్పుడప్పుడు గుర్తుందా ఫ్రెండ్స్, మనం ఫార్వర్డ్ స్లాష్ డైరెక్టరీ ఉంటుందని చెప్పేవాళ్ళం, గుర్తుంది కదా? ఫార్వర్డ్ స్లాష్ డైరెక్టరీ అనేవాళ్ళం. అదే ఇది యాక్చువల్గా. ఆ డైరెక్టరీ అనేది, ఆ ఫార్వర్డ్ స్లాష్ అనేది ఈ డిస్క్ కి అటాచ్ చేయండి. అప్పుడు మీకు ఈ డిస్క్ అని చెప్తే తెలియదని ఫార్వర్డ్ స్లాష్ అని చెప్తాను. దట్ మీన్స్ వాట్? ద ఫార్వర్డ్ స్లాష్ మౌంటెడ్ ఆన్ డిస్క్ A1. పేమెంట్స్ మౌంటెడ్ ఆన్ డిస్క్ B1. XVDB1 డిస్క్ B1 అది. సరే, ఇప్పుడు మనం పార్టిషన్ చేసాం. మరి దీంట్లో కొంత డేటాని మనం ఎంటర్ చేస్తాం. పార్టిషన్ చేసాం, మౌంట్ చేసాం, డేటాని మనం ఎంటర్ చేయొచ్చు. సో డేటాని మనం ఎంటర్ చేయాలంటే, సో మనం పార్టిషన్ ఏంది? LSBLK. మళ్ళీ చూసుకోండి, పార్టిషన్ ఏంది? XVDB1. ఓకే, మనకేంటి డైరెక్టరీ? పేమెంట్స్, ఫార్వర్డ్ స్లాష్ పేమెంట్స్. సో ఫార్వర్డ్ స్లాష్ పేమెంట్ లో CD /payments. ఎస్ PAYMA పేమెంట్స్. ఓకే, సో టచ్ ఫైల్ 1. ఓకే, టచ్ ఫైల్ 2, టచ్ ఫైల్ 3. ఎస్ టచ్ ఫైల్ 4. ఎస్ టచ్ ఫైల్ 5. ఇట్లా ఒక 5 ఫైల్స్ తయారు చేశాం అనుకోండి. ఇప్పుడు టచ్ ఫైల్ 5, టచ్ ఫైల్ 2, 5 ఫైల్స్ తయారు చేశాం. LS కొడితే 5 ఫైల్స్ ఉన్నాయి. అంటే నా పేమెంట్స్ అనే ఫోల్డర్ లో 5 ఫైల్స్ ఉన్నాయి యాక్చువల్. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్ గా అంటే ఈ పేమెంట్స్ అనేది గతంలో మనం ఉపయోగించాం, కానీ ఇలా ప్రత్యేకంగా ఒక డిస్క్ లోనే ఈ పేమెంట్స్ ఉంటాయని మాత్రం మనకు తెలియదు. మనం ఏంది రూట్ లో చేసేవాళ్ళం, ప్రతిసారి రూట్ లో చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంది, మనం సపరేట్ డిస్క్ లో చేస్తున్నాం అన్నమాట. ఓకే, అర్థమైంది ఫ్రెండ్స్? డైరెక్ట్ గా CD మనకి టిల్డా కొడితే బయటకు వస్తాం. కావాలంటే మీరు చూడాలంటే LS/project1, ప్రెస్ ఎంటర్ బటన్. సో ఓకే,
మనకి ప్రాజెక్ట్ 1 చేసింది. ఎస్ ఫ్రెండ్స్, LSI-LD / పేమెంట్స్ సార్. ఓకే పేమెంట్స్ LSI ఓకే /పేమెంట్స్ సారీ పేమెంట్స్ ఎస్ చూసారా LS పేమెంట్స్ అంటే అది 5 ఫైల్స్ వచ్చేసింది. ఓకే అంటే ఇప్పుడు 5 ఫైల్స్ ఎక్కడ ఉన్నట్టు మీరేం అర్థం చేసుకున్నారు దీన్ని బట్టి? 5 ఫైల్స్ ఎక్కడ ఉన్నట్టు, ఏ డిస్క్ లో ఉన్నట్టు చెప్పండి? డేటా వాల్యూమ్. డేటా వాల్యూమ్ లో ఉన్నాడు యాక్చువల్గా, అది విషయం. సో అదే విషయం అంటే మనం ఆపరేట్ చేసేదంతా ఫైల్ ద్వారా, ఆ ఫోల్డర్ ద్వారా ఆపరేట్ చేస్తాం సింపుల్ గా. చూసారా ఇదిగో ఈ డిస్క్, ఇది యాక్చువల్ గా ఈ డిస్క్ లో ఒక పార్టిషన్ తీసుకున్నా అంతే, 1 GB సింపుల్ గా. సో ఈ 1 GB పార్టిషన్ చేశా, ఈ 1 GBకి MKFS చేశా, మేక్ ఫైల్ సిస్టమ్. ఆ తర్వాత మౌంట్ చేశా. మౌంట్ అనేది దేనికోసం చేశాను? పేమెంట్స్ కు చేశాను. పేమెంట్స్ అనే ఫోల్డర్ చేశా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే పేమెంట్స్ లో నేను ఫైల్ 1 రాసిన, ఫైల్ 2 రాసిన, ఫైల్ 3 రాసిన, సంథింగ్ ఏది రాసినా ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? డైరెక్ట్ గా ఇదంతా డేటా అంతా కూడా ఈ పార్టిషన్ లో స్టోర్ అవుతుంది 1G లో. ఓకే అప్పుడు నాకు ఒకళ్ళు వ్యక్తి ఏమన్నాడంటే, బాబు ఇక్కడ ఉన్న ఈ మాస్టర్ డేటాని డైరెక్ట్ గా ఇదిగో ఇక్కడికి వచ్చేసి ఇది ఒక సర్వర్ 2 ఉంది, ఈ సర్వర్ 2 లో డైరెక్ట్ గా బ్యాకప్ చేయాలమ్మా అన్నాడు. దిస్ ఇస్ అవర్ బ్యాకప్ సర్వర్ అన్నాడు. ఓకే దిస్ ఇస్ అ బ్యాకప్ సర్వర్. ఓకే అంటే ఈ డిస్క్ లో డేటా ఉంది ఆల్రెడీ, డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ డిస్క్ అండ్ పార్టిషన్ నెంబర్ 1 ఉంది డేటా. బట్ వాడేమన్నాడంటే డైరెక్ట్ గా ఇదిగో ఇక్కడున్న డేటా మొత్తం కూడా ఇక్కడికి రావాలన్నాడు. బ్యాకప్ అండ్ రీస్టోర్ అంటే ఇది. ఓకే సరే, మరి ఇక్కడున్న డేటాని ఇక్కడికి రావాలంటే ఇది డిస్క్ కదా, ఈ డిస్క్ 1 అనుకుంటే, అంటే ఆ డిస్క్ నే XBDB1 అనుకున్నా నేను, 1 అనుకున్నా. మరి XBDB1 అనే డిస్క్ ఇక్కడికి అటాచ్ అవ్వదు అది, ఎందుకంటే ఆల్రెడీ ఇన్ యూజ్ డిస్క్ ఇది. ఇన్ యూజ్ మీన్స్ వాట్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అటాచ్ ఎనీ సర్వర్. ఈ సర్వర్ కి అటాచ్ అవ్వదు అది. మరి అవ్వాలంటే ఏం చేయాలా? అప్పుడు ఒక మార్గం కనిపెట్టాడు వాడు. ఏమని చెప్పాడంటే, అరే బాబు ఇలా డిస్క్ ని డైరెక్ట్ గా ఈ డిస్క్ ని తీసి ఆ డిస్క్ వేస్తే ప్రాబ్లం వస్తుంది, అట్లా కాదు. ఈ డిస్క్ ని మనం ఈ ఏదైతే ఉందో ఈ డిస్క్ ని దీన్ని ఒక స్నాప్ షాట్ రూపంలో తయారు చేసుకుందాం అన్నాడు. ఎస్ అంటే ఈ వాల్యూమ్ ని స్నాప్ షాట్ గా తయారు చేసుకుంటాను నేను. సో ఈ వాల్యూమ్ ని స్నాప్ షాట్ గా తయారు చేసుకొని ఆ స్నాప్ షాట్ నుంచి మరొక కొత్త వాల్యూమ్ తయారు చేస్తాను. న్యూ వాల్యూమ్ 2 తయారు చేస్తా. అంటే ఆ స్నాప్ షాట్ నుంచి మాత్రం న్యూ వాల్యూమ్ తయారు చేయొచ్చు. ఆ వాల్యూమ్ ని ఇక్కడ అటాచ్ చేస్తా. అప్పుడు ఏమైంది? న్యూ వాల్యూమ్ 2. న్యూ వాల్యూమ్ 2 సింపుల్ ఇక్కడికి వచ్చేస్తుంది. దట్ మీన్స్ వాట్? ఏదైతే వాల్యూమ్ 1 లో డేటాని మనం ఇప్పుడు ఎంటర్ చేసి చూసామో అదంతా కూడా ఇక్కడ న్యూ వాల్యూమ్ 2 లో కనిపిస్తుంది. ఎలా? అదే కదా బ్యాకప్ తీసుకున్నాం. దట్ మీన్స్ వాట్? క్రియేటింగ్ స్నాప్ షాట్ మీన్స్ వాట్? టేకింగ్ ద బ్యాకప్. సో స్నాప్ షాట్ తీసుకున్న తర్వాత వాల్యూమ్ ని ఇక్కడ అటాచ్ చేయడాన్ని రీస్టోర్ అంటాం. బ్యాకప్ అండ్ రీస్టోర్ అంటే అదే సింపుల్ గా. ఇక్కడ టేక్ ద డేటా ఫ్రమ్ ద సర్వర్ 1 అండ్ జస్ట్ ట్రాన్స్ఫర్ ద డేటా సర్వర్ 2. దట్ మీన్స్ వాట్? కాపీ ద డేటా సర్వర్ 2. దీన్నే మనం రీస్టోర్ అంటాం సింపుల్ గా. అయితే సార్ ఇప్పుడు ఇక్కడున్న డిస్క్ ని ఇక్కడ మనం అటాచ్ చేయలేం కాబట్టి స్నాప్ షాట్ తయారు చేసాం. ఓకే సార్, మరి స్నాప్ షాటే దీనికి అటాచ్ చేయొచ్చు కదా సర్వర్ కి? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. స్నాప్ షాట్ ని సర్వర్లకి అటాచ్ చేయలేం అంతే, అది వాడుకోవాలంతే, అది బ్యాకప్ కాపీ. స్నాప్ షాట్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఏ బ్యాకప్ కాపీ. దట్స్ ఇట్. Snapshot is nothing but a backup copy. We can transfer this backup copy from any one place to another place, no problem. But anyway, సర్వర్ కి అటాచ్ చేయడం కుదరదు. అందుకోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఈ బ్యాకప్ కాపీనే ఒక వాల్యూమ్ గా మనమే క్రియేషన్ చేస్తాం. ఎలా తయారు చేస్తా చూపిస్తాం. ఈ వాల్యూమ్ గా తయారు చేసి ఆ వాల్యూమ్ ని డైరెక్ట్ గా ఈ సర్వర్ కి అటాచ్ చేస్తాం. ఆ సర్వర్ కి అటాచ్ చేస్తే అప్పుడు డైరెక్ట్ గా ఏమైంది? ఇక్కడ ఉన్న ఈ డేటా మొత్తం ఇక్కడ చేస్తూ ఉంటుంది. సరే, అంటే దిస్ ఇస్ వాట్ బ్యాకప్. సరే చూద్దాం ఇప్పుడు సింపుల్ గా. సరే చూద్దాం. ఇది ఉంది కరెక్టే. సో దీని గొడవ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు AWS లోకి వెళ్దాం.
లోకి వెళ్ళి సింపుల్ గా వాల్యూమ్స్కి వెళ్ళండి. వాల్యూమ్స్. సో ఎప్పుడైతే వాల్యూమ్స్కి వెళ్ళి వాల్యూమ్స్ లో ఇప్పుడు నేను ఇదిగో ఈ 2 GB వాల్యూమ్ని స్నాప్షాట్ గా తయారు చేయాలా. ఈ 2 GB వాల్యూమ్ని స్నాప్షాట్ గా తయారు చేయాలంటే జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ యాక్షన్స్ లోకి ఉండండి. యాక్షన్స్ లోకి ఉండిన తర్వాత చూసారా క్రియేట్ ఏ స్నాప్షాట్ ఉంది ఇక్కడ ఆప్షన్. క్రియేట్ ఏ స్నాప్షాట్ జస్ట్ ఇట్లా క్లిక్ చేయండి. ఎస్, క్లిక్ చేసిన వెంటనే చూసారా ఇదిగో. సో యాడ్ ఎ డిస్క్రిప్షన్ అంటే డిస్క్రిప్షన్ యాడ్ చేయండి. అంటే డేటా వాల్యూమ్ స్నాప్షాట్ డేటా వాల్యూమ్ స్నాప్ అని పెట్టుకోండి తెలుసుకోవడం కోసం. డేటా వాల్యూమ్ స్నాప్ అని పెట్టుకొని ఇక్కడ క్రియేట్ స్నాప్షాట్ అంటే మనం ఒక పేరు ఇస్తున్నాం. క్రియేట్ స్నాప్షాట్. ఎస్ దీన్ని క్లిక్ చేయండి. జస్ట్ అంత సింపుల్ మ్యాటర్. క్రియేట్ స్నాప్షాట్. ఓకే, అయిపోయింది. సరే సార్ స్నాప్షాట్ ఎక్కడ ఉంది ఇక్కడ మనకి? ఎస్, స్నాప్షాట్ కావాలంటే మళ్ళీ EC2 డాష్ బోర్డ్లోకి వెళ్ళాలి. సో EC2 డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు EC2 డాష్ బోర్డ్లో జస్ట్ మీరు స్క్రోల్ డౌన్ సింపుల్ గా మీరు కిందకి రండి. కొంచెం ఇలాగ వస్తే మీకు ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది స్నాప్షాట్. చూసారా ఇదిగో. ఎస్ స్నాప్షాట్ అంటే EC2 డాష్ బోర్డ్లోనే వాల్యూమ్స్ ఉంటాయి. EC2 డాష్ బోర్డ్లోనే స్నాప్షాట్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం తయారు చేసిన స్నాప్షాట్ ఇక్కడికి వస్తుంది. స్నాప్షాట్ చూసారా ఇదిగో 2 GB వాల్యూమ్ సైజు. సో స్నాప్షాట్ వచ్చేసింది. మనం ఎలా తెలుసుకుంటాం దాన్ని? ఇదిగో కనిపిస్తుంది కదా, ఇదిగో డిస్క్రిప్షన్ మనం ఇందాక ఇచ్చామా? ఎస్, డేటా వాల్యూమ్ స్నాప్ అని అది ఇక్కడ వచ్చేసింది. ఎస్ అంటే ద స్నాప్షాట్ ఈజ్ అవైలబుల్ బాస్. దీనికి కావాలంటే పేరు ఇచ్చుకోండి ఇక్కడ. ఎలాగా? డేటా వాల్యూమ్ 1 స్నాప్ అని ఇచ్చుకోండి. ఎస్, సేవ్. ఇది అంటే డేటా అంటే బ్యాకప్ కాపీ. ఇది యాక్చువల్ గా అంటే ఆ సర్వర్ కున్న డిస్క్ యొక్క బ్యాకప్ కాపీని మనం స్నాప్షాట్ అని పిలుస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ స్నాప్షాట్ ని ఎక్కడ ఏ సర్వర్ కి మనం అటాచ్ చేయలేము. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ స్నాప్షాట్ ఉపయోగించి ఒక వాల్యూమ్ తయారు చేస్తాను నేను. ఎప్పుడైతే ఇక్కడ వాల్యూమ్ నేను తయారు చేశానో అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా అర్థమవుతుందా? కాన్సెప్ట్ ఏదన్నా ప్రాబ్లంగా ఉందా? లేదుగా? ఎస్ ఫ్రెండ్స్, లేదు కదా? ఇది వాల్యూమ్స్ యాక్చువల్ గా. వాల్యూమ్స్. యా గుడ్. సో ఇది వాల్యూమ్స్ యాక్చువల్ గా. ఓకే, వాల్యూమ్స్. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ డేటా వాల్యూమ్ 1 అని ఉంది. డేటా వాల్యూమ్ 1 అని ఉంది. ఓకే, సో ఈ డేటా వాల్యూమ్ 1 లో మనకి డేటా ఉంది. ఈ డేటా వాల్యూమ్ 1 అనేది మనకు ఆల్రెడీ సర్వర్ కి అటాచ్ చేయింది అనమాట. సో ఇది యాక్చువల్ డేటా వాల్యూమ్ 1. సో ఈ డేటా వాల్యూమ్ 1 పేరే XVDB1 అనుకోండి, లేదా XVDB మొత్తం వాల్యూమ్ XVDB అనుకోండి. ఇక్కడ దీన్నే మనం ఏమంటామంటే XVDB వాల్యూమ్. ఇది XVDB వాల్యూమ్. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ XVDB వాల్యూమ్ ని ఒక స్నాప్షాట్ గా తయారు చేస్తా. క్రియేటింగ్ ఏ స్నాప్షాట్ అంటే ఏంది? బై యూజింగ్ ఏ డిస్క్ XVDB disk, ఐఎమ్ క్రియేటింగ్ స్నాప్షాట్. అంతే. స్నాప్షాట్ మీన్స్ కూడా ఒక బ్యాకప్ కాపీ తయారు చేస్తాను. ఎప్పుడైతే మీరు క్రియేట్ స్నాప్షాట్ అని మీరు ఇచ్చారో అప్పుడు వెంటనే అది ఎక్కడికి వెళ్ళిద్ది అంటే ఈ ప్లేస్కి వెళ్ళిద్ది, స్నాప్షాట్ అనే ప్లేస్కి. ఓకే, ఇది స్నాప్షాట్ అనే ప్లేస్. ఇది అక్కడ మీరు ఏదైతే క్రియేటింగ్ స్నాప్షాట్ అప్పుడు ఒకటి ఇచ్చారు కదా, స్నాప్ 1 సంథింగ్ అని, అప్పుడు ఇక్కడ స్నాప్ 1 వచ్చేసింది. స్నాప్ 1 ఈజ్ అవైలబుల్ హియర్. అంటే స్నాప్షాట్ అనేది ఒక ప్రదేశం, వాల్యూమ్ అనేది ఒక ప్రదేశం, సర్వర్ అనేది ఒక ప్రదేశం ఉంది యాక్చువల్ గా. ఇట్లా 3 ప్రదేశాలు. బట్ మొత్తం కూడా EC2 డాష్ బోర్డ్ లోనే కనిపిస్తాయి ఇవన్నీ కూడా 3 ప్లేసులు. ఓకే, సో గుడ్. సో ఇప్పుడు నేనేం చేశాను, ఇదేదైతే డిస్క్ డేటా వాల్యూమ్ ఉందో ఆ డేటా వాల్యూమ్ ఇది. దీని నుంచి నేను క్రియేటింగ్ స్నాప్షాట్ తయారు చేశాను. స్నాప్షాట్ ఈజ్ రెడీ. ఓకే, సో with the help of this snapshot I can also create a volume అంటున్నా నేను.
మళ్ళీ వాల్యూమ్ తయారు చేయొచ్చు. అక్కడ వాల్యూమ్ నుంచి స్నాప్ షాట్ తయారు చేశాను. ఇప్పుడు స్నాప్ షాట్ నుంచి మరొక కొత్త వాల్యూమ్‌ని తయారు చేయొచ్చు నేను. యెస్, వాల్యూమ్ నంబర్ 2. యెస్ అనుకోండి సింపుల్‌గా. ఓకే. సరే. సరే. మీరు వాల్యూమ్ నంబర్ 2 ఇవ్వాలనుకుంటున్నారు గదా! ఓకే. బాగుంది. అప్పుడు వాల్యూమ్ నంబర్ 2 ఇవ్వాలంటే ఫస్ట్ మనం స్నాప్ షాట్‌లోకెళ్ళండి. EC2 డాష్‌బోర్డ్, స్నాప్ షాట్, జస్ట్ స్నాప్ షాట్. ఓకే. సో, ఇది యాక్చువల్‌గా నా బ్యాకప్ కాపీ. ఈ బ్యాకప్ కాపీ నుంచి ఒక వాల్యూమ్‌ని కొత్త వాల్యూమ్‌ని తయారు చేయి. సో, ఇక్కడ ఇదిగో ఇక్కడ క్లిక్ చేసి ఇది చూసారా? యాక్షన్స్‌లోకెళ్ళి ఇదిగో రిఫ్రెష్ చేయండి కొంత. యెస్. రిఫ్రెష్ చేస్తే అంటే ఇది GUI కాబట్టి రిఫ్రెష్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇదిగోండి చూడండి ఇక్కడ. యెస్. ఇక్కడ చూడండి యాక్షన్స్. యెస్. ఇదిగో చూడండి ఇక్కడ. క్రియేట్ ఏ వాల్యూమ్ ఫ్రమ్ స్నాప్‌షాట్. అంటే ఏమైంది? ఈ స్నాప్‌షాట్ నుంచి ఒక కొత్త వాల్యూమ్‌ని తయారు చేసుకోండి మీరని చూపిస్తుంది మనకు ఆప్షన్. యెస్. ఓకే. అప్పుడు మనం ఏం చేస్తాం? క్రియేట్ ఏ వాల్యూమ్ ఫ్రమ్ ద స్నాప్‌షాట్ అన్నప్పుడు క్లిక్ చేసి యెస్. ఇక అంతే, అది కన్ఫర్మ్, మనం చేంజ్ చేయలేం ఇవన్నీ ఇక. ఏదైతే సైజ్ ఉందో అంతే సైజ్ ఉంటది. ఓకే. సో, ఇప్పుడు క్రియేట్ ఏ వాల్యూమ్. ఇంత సింపుల్‌గా మనం తయారు చేసాం. చూసారా? అయిపోయింది. ఇది వాల్యూమ్ అంటే స్నాప్‌షాట్ నుంచి వాల్యూమ్ తయారు చేయడం అంటే ఇది. సో, ఇప్పుడు స్నాప్‌షాట్ నుంచి తయారు చేసిన ఈ వాల్యూము ఎక్కడుంటది అంటే మళ్ళీ వాల్యూమ్ నంబర్ 2 పడిద్ది. ఇక్కడొస్తది. ఇక్కడ వాల్యూమ్స్‌లోనే వస్తదనమాట. అప్పుడు వాల్యూమ్ నంబర్ 2 ఇక్కడ కనపడిద్ది మనకి. వాల్యూమ్ నంబర్ 2 ఇక్కడ కనిపిస్తది సింపుల్‌గా. సో, దాన్ని మీరు చూడాలంటే మళ్ళీ ఎక్కడికెళ్ళాలా? డాష్‌బోర్డ్‌కెళ్ళి వాల్యూమ్స్‌కెళ్తే మీకు కనపడిద్ది మళ్ళీ అక్కడ. వాల్యూమ్ అక్కడ తయారైపోద్ది. డాష్‌బోర్డ్ సింపుల్. సో, మీరు వాల్యూమ్స్ చూడండి. వాల్యూమ్స్. యెస్. ఇప్పుడు మనం స్నాప్‌షాట్ నుంచి క్రియేషన్ చేసిన వాల్యూమ్ ఏదో చెక్ చేసుకోవాలిప్పుడు. ఇదిగో. యెస్. ఇదిగో చూసారా? యెస్. ఇదిగో. స్నాప్. ఈ స్నాప్ నుంచి తయారైన వాల్యూమ్ ఇది. ఇదిగో అవైలబిలిటీలో ఉంది. అవైలబిలిటీలో ఉన్నది. యెస్. మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఏ సర్వర్‌కైనా అటాచ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ వాల్యూమ్ నంబర్ 2 which is available. You can attach this disk to any server. No problem. అక్కడి నుంచి కాపీ ఇక్కడికి డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. చూసారా? ఇది. మిగతాయన్నీ కూడా ఇన్యూజ్‌లో ఉన్నాయి. చూసారా? అన్ని ఇన్యూజ్‌లో ఉంటాయి. బట్ ఇది మాత్రం అవైలబిలిటీ ఉంది. అంటే జస్ట్ నౌ వి క్రియేటెడ్ దిస్. సో, దీనికోసం నేనేం చేస్తానంటే ఆహ్, సర్వర్ 1 డేటా వాల్యూమ్. సర్వర్ 1 డేటా వాల్యూమ్ యాక్చువల్‌గా ఇది అని పెట్టుకున్నాను. యెస్. అంతే సింపుల్‌గా ఇది. ఈ సర్వర్ 1 డేటా వాల్యూమ్ అనేది వేరే సర్వర్‌లోకి మనం షిఫ్ట్ చేయొచ్చు టోటల్‌గా. అంటే ఎలాగా? వేరే సర్వర్ అంటే క్రియేషన్ చేయండి. క్రియేట్ వన్ మోర్ సర్వర్. సో, ఇక్కడ లాంచ్ ఇన్‌స్టాన్స్. అంటే మరొక కొత్త సర్వర్‌ని తయారు చేస్తున్నాను. సర్వర్ 2. ఓకే. సర్వర్ 2. తర్వాత సర్వర్ 2కెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇన్‌స్టాన్స్ టైప్స్ కామన్. లాగిన్. ఓకే. గుడ్. ఆ తర్వాత నెక్స్ట్ కేస్‌లో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్ దగ్గర మీరు హ్మ్. ఎడిట్‌లోకెళ్ళి ఇక్కడ మీరు ఇవ్వచ్చు సబ్‌నెట్. ఎక్కడ? ఇదిగో 1ఏనా, 1బీనా, 1సీనా మీరు ఎక్కడ కావాలో అక్కడ ఇవ్వచ్చు. యెస్, 1ఏ ఇస్తే సర్వర్ అనేది 1ఏలోనే తయారైద్ది. 1ఏ అవైలబిలిటీ జోన్‌లో తయారైద్ది. 1ఏ ఇచ్చాం కాబట్టి 1ఏ ఇదిగో చూసారా? అవైలబిలిటీ జోన్ సౌత్ 1ఏ. ఇదిగో చూసారా? అవైలబిలిటీలో జోన్ సౌత్ 1ఏ అట్లన్నమాట. ఇక్కడ తయారైతది. ఇక్కడ ఇది అవైలబిలిటీ జోన్ సౌత్ 1ఏ. ఎప్పుడు మనం నెట్వర్క్ సెట్టింగ్స్‌లోకెళ్ళి ఎడిట్ చేస్తే ఇదొస్తది. సో, ఈ ఆప్షన్ ఎక్కడ కనపడుద్దంటే సబ్‌నెట్‌లో కనపడిద్ది. సో, సబ్‌నెట్ ఏంటి? వీపీసీ అని కొన్ని ముందు క్లాసుల్లో వస్తాయి అవన్నీ కూడా. ఓకే. గుడ్.
సో ఇక్కడ క్లిక్ చేయండి డైరెక్ట్ గా మొత్తం టోటల్ గా ఇదంతా ఇచ్చేసాం. ప్రాబ్లం కాదు మనకి. లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, గుడ్. సో మనకు 2 సర్వర్లు వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిగో సర్వర్ 2 కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను సర్వర్ 2 లోకి లాగిన్ అవుతాను. సర్వర్ 2 లో లాగిన్ అవ్వాలంటే సేమ్ పబ్లిక్ ఐపీ అడ్రస్ సర్వర్ 2 లోకి లాగిన్ అవుతాం. పట్టి సర్వర్ 2 లో లాగిన్ అవుతాం. అంటే సర్వర్ 2 తయారు చేశాను అంతే. డిస్క్ ని అయితే అటాచ్ చేయాలి ఇంతవరకు నేను. సో సర్వర్ 2 ని చేశాను, డిస్క్ ని అయితే అటాచ్ చేయాలి. ఓకే, పాస్వర్డ్ కావాలి. గుడ్. ఓకే, పాస్వర్డ్ షార్ట్ కట్. ఓకే, పాస్వర్డ్ మనం డిలీట్ చేసాము. పొరపాట్లు ఇందాక మనం కాపీ చేసేటప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఓకే, యాక్సెప్ట్ EC2 ఐఫోన్ యూజర్. ఓకే, సో నేను sudo -i టైప్ చేయండి. సో ఐఎమ్ రూట్ యూజర్. నౌ జస్ట్ చెక్ fdisk -l అంటే fdisk -l చూస్తే మీకు ఓన్లీ 8 GB డిస్క్ మాత్రమే కనిపిస్తుంది. అది XVDA. సో మీరు కావాలంటే LSPLK టైప్ చేయండి. ఎస్, చూసారా? సో ఇదే కనిపిస్తుంది మనకు. డిస్క్ ఇదే ఉంది ఇక ఇప్పుడు. సో ఇది సర్వర్ 2 యాక్చువల్ గా. ఈ స్క్రీన్ సర్వర్ 2 అనుకోండి. ఈ స్క్రీన్ సర్వర్ 2 స్క్రీన్ ఇది యాక్చువల్ గా. అయితే ఈ సర్వర్ 2 లోకి మనకున్న గతంలో పాత డిస్క్ ఉంది కదా, సర్వర్ 1 డిస్క్, దాన్ని అటాచ్ చేయాలి. అంతే, సింపుల్. ఎస్. సో పాత డిస్క్ ఎక్కడ ఉంది, ఎట్లా వెళ్ళాలా దానికంటే EC2 డాష్ బోర్డ్కి వెళ్ళి ఆ తర్వాత వాల్యూమ్స్కి వెళ్ళి ఎస్. అప్పుడు ఈ సర్వర్ 1 డేటా వాల్యూమ్ ఉంది కదా, ఇదే కదా. ఎస్. సో ఈ సర్వర్ 1 డేటా వాల్యూమ్ ఇది యాక్చువల్. దీనిని నేను సర్వర్ 2కి ఇప్పుడు అటాచ్ చేస్తాను. సింపుల్ గా సర్వర్ 2కి అటాచ్ చేయాలి. సో దీన్ని సర్వర్ 2కి అటాచ్ చేయాలంటే ఎలా ఫ్రెండ్స్? ఆప్షన్, ఐ వాంట్ టు అటాచ్ దిస్ డేటా వాల్యూమ్ సర్వర్ 1 డేటా వాల్యూమ్ టు ద సర్వర్ 2. అంటే ఇది బ్యాకప్ డేటా వాల్యూమ్ యాక్చువల్ గా చెప్పాలంటే. సర్వర్ 2కి అటాచ్ చేయాలి. అప్పుడు దీన్ని సర్వర్ 1 క్లిక్ చేస్తే యాక్షన్స్ లోకి వెళ్తే చాలు. సో సర్వర్ ఇక్కడ క్లిక్ చేసి యాక్షన్స్కి వెళ్ళి, సో చూసారా, అటాచ్ వాల్యూమ్, అటాచ్. సో అటాచ్ వాల్యూమ్. ఓకే, సో ఈ వాల్యూమ్ ని ఎక్కడ అటాచ్ చేయాలనుకుంటున్నాం? ఇదిగోంటే సర్వర్ 2. దిస్ ఈస్ రన్నింగ్ ఇన్సైడ్ అవైలబిలిటీ జోన్ 1. సర్వర్ 2. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం డిస్క్ నేమ్ ఏ డిస్క్ తోటి నువ్వు అటాచ్ చేయాలనుకుంటున్నావు చెప్పు. ఎస్ అంటే అప్పుడు మనకి ఏంటంటే సేమ్ థింగ్ XVDB. మనం XVDB
ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎనీ డిఫికల్టీ ఏమైనా ఉందా? నో సార్. లేదు కదా? ఓకే ఓకే. సో క్లారిటీ ఉంది కదా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్ గా ఇది సర్వర్ 1 అనుకుంటే సర్వర్ 2 లోకి మనం వెళ్తాం. దిస్ ఇస్ సర్వర్ 2. ఎస్ ఈ కలర్ సర్వర్ 2 అనుకోండి. సో ఇప్పుడు సర్వర్ 2 లోకి వెళ్ళి sudo -i చేస్తే సో LSBLK రాస్తే మనకి ఏం డిస్క్ లేవు ఇక్కడ. ఓకే, నౌ ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ మోర్ డిస్క్ టు ది సర్వర్. సో ఆ డిస్క్ ఏదయ్యానంటే సర్వర్ 1 లో నుంచి బ్యాకప్ తీసుకొని స్నాప్ షాట్ నుంచి తయారు చేసామే డిస్క్, దానిని ఇక్కడ అటాచ్ చేస్తాను అనమాట. అప్పుడు అటాచ్ చేస్తే ఏమైందో చూడండి. ఎస్, అప్పుడు అటాచ్ చేస్తే అటాచ్ చేయాలంటే మనం ఇష్యూ టు డాష్ బోర్డ్కి వెళ్ళాలి. సో అటాచ్ చేస్తే ఇష్యూ టు డాష్ బోర్డ్కి వెళ్ళాలి, వాల్యూమ్స్కి వెళ్ళాలి. ఎస్, వాల్యూమ్స్, జస్ట్ గో టు వాల్యూమ్స్. ఆఫ్టర్ గోయింగ్ వాల్యూమ్స్, సో మీరు ఏం చేస్తారు సింపుల్ గా ఇదిగోండి సర్వర్ 1 డేటా వాల్యూమ్ ఇది. ఈ సర్వర్ 1 డేటా వాల్యూమ్ అంటే సర్వర్ 1 నుంచి తీసిన బ్యాకప్ అన్నమాట ఇది యాక్చువల్ గా. ఆ డేటా దీంట్లో ఉంది ఇప్పుడు ఆల్రెడీ. సో ఇక్కడ కాపీ చేసి కాపీ సెలెక్ట్ చేసి జస్ట్ ఇదిగో క్రియేట్ సారీ అటాచ్ వాల్యూమ్ అంటే ఈ వాల్యూమ్ ని సర్వర్ 2 కి అటాచ్ చేయాలి. సో ఓకే, అటాచ్ వాల్యూమ్ రాశాను. ఇప్పుడు ఇక్కడ సో నాకు సర్వర్ 1 రన్నింగ్, సర్వర్ 2 రన్నింగ్. నాకు సర్వర్ 2 ఇస్తా. ఓకే, ఇచ్చాను. ఇచ్చిన తర్వాత దాని డివైస్ పేరు మనల్ని సెట్ చేసుకోమనేది కింద ఇస్తుంది. మనం ఏదో ఒకటి ప్రెస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అంటే ద సజెస్టెడ్ ద డివైస్ నేమ్స్, బట్ ఇట్ మస్ట్ బి ఇన్సైడ్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఆల్సో, నో ప్రాబ్లం. యూ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ దెమ్, నాట్ ఇష్యూ. ఓకే, నేను ఎస్డిబి సెలెక్ట్ చేశాను. అంటే డిస్క్ పేరు రావాలి కదా, ఆ డిస్క్ పేరు ఇది వస్తుంది. ఓకే సరే, అటాచ్ డిస్క్, అటాచ్ వాల్యూమ్. ఎస్ ఓకే. సో ఇప్పుడు సర్వర్ 2 స్క్రీన్ ఇది యాక్చువల్ గా. ఇప్పుడు సర్వర్ 2 స్క్రీన్ లో క్లియర్ కొట్టండి, క్లియర్ LSBLK చూసారా, XVDB1 వచ్చేసింది. అరే 1 వచ్చేసింది, 1 పార్టిషన్ అంతా వచ్చేసింది ఇక టోటల్ ఎవ్రీథింగ్ సేమ్. మరి ఇప్పుడు DB1 లో డేటా ఉందా లేదా? ఎస్ ఫ్రెండ్స్, డేటా ఉన్నట్లా లేనట్ట? ఇది ఇప్పుడు ఏ సర్వర్ ఇది చెప్పండి, ఏ సర్వర్ ఇది? సర్వర్ 2 సార్. మరి సర్వర్ 2 లో ఇదిగో XVDB1 ఉంది, అవునా? 1 GB పార్టిషన్ ఉంది ఆల్రెడీ. అంటే ఏంది, మనం డిస్క్ ని మొత్తాన్ని ఇక్కడికి వచ్చింది, బ్యాకప్ మొత్తం బ్యాకప్ వచ్చింది. కానీ ఇప్పుడు ఇక్కడ డిస్క్ 1 లో ఉన్న డేటా అంటే B1 లో ఉన్న డేటా చూడాలంటే ఎలా చూడగలను? డిస్క్ ఉంది, B1 ఉంది, బట్ ఐ వాంట్ టు డిస్ప్లే దిస్ డేటా. హౌ కెన్ ఐ డిస్ప్లే? హౌ కెన్ ఐ సీ దిస్ డేటా ఇన్సైడ్ ది డిస్క్ లోపల ఉన్న ఆ డేటాని చూడాలంటే ఎలా? హౌ యూ డిస్ప్లే ద డేటా? మన ఫోల్డర్ తో మౌంట్ చేసి చూడాలండి. అంతే, ఫోల్డర్ తో మౌంట్ చేసి చూసుకోవటమే, దట్స్ ఇట్. అంతే, ఫోల్డర్ తో మౌంట్ చేసి చూసుకోవటమే. అంటే ఇక్కడ ఏం లేదు, సింపుల్ గా ఇదిగో ఇక్కడ ఇది సర్వర్ 2, ఇది సర్వర్ 2, ఇది సర్వర్ 1. చూడండి చక్కగా అర్థమైంది, సర్వర్ 1. సో ఇక్కడ నేనేం చేశానంటే ఇది XVDB. సో XVDBలో దీన్ని పార్టిషన్ చేశా, అంటే XVDB1 గా పార్టిషన్ చేశా. ఓకే, చేసిన తర్వాత దాన్ని ఏం చేశాను, MKFS చేశా, ఫైల్ సిస్టమ్ అటాచ్ చేశా, XFS ఫైల్ సిస్టమ్. ఆ తర్వాత ఏం చేశాను, మౌంట్ చేశా. దేనికి మౌంట్ చేశాను? పేమెంట్స్ అనే ఫోల్డర్కి మౌంట్ చేశాను. సో మౌంట్ చేసిన తర్వాత నేను ఏం చేశానంటే సో పేమెంట్స్ అనే ఫోల్డర్ ఓపెన్ చేసి ఒక 5 ఫైల్స్ రాశా, 5 ఫైల్స్. సో ఇప్పుడు పేమెంట్స్ అనే ఫోల్డర్లో 5 ఫైల్స్ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంది, పేమెంట్స్ అనే ఫోల్డర్ ద్వారాగా ఈ 5 ఫైల్స్ ని ఇక్కడ ఈ డిస్క్ లోకి మనం స్టోర్ చేస్తున్నట్టే అర్థం. అంతే సింపుల్ గా. ఇలా చేస్తే ఇది అయింది. ఇప్పుడు నేనేం చేశాను, ఇక్కడ డైరెక్ట్ గా ఏదైతే డిస్క్ ఉందో XVDB, ఈ DVDB మొత్తాన్ని స్నాప్ షాట్ గా తయారు చేసుకున్నాను. స్నాప్ షాట్
ఓకే, అంటే దాని పేరు ఏమి ఇచ్చానంటే స్నాప్ 1 అని ఇచ్చా. స్నాప్ 1. సో ఈ స్నాప్ షాట్ తయారు చేసుకుని అంటే డిస్క్ మొత్తాన్ని, అంటే డిస్క్ ప్లస్ డిస్క్ పార్టిషన్స్ మొత్తం వస్తాయి ఇక్కడికి. డిస్క్ లో ఉన్న డేటా కూడా అంతా వస్తుంది ఇక్కడ. స్నాప్ అంటే స్నాప్ తీసుకోండి, దట్ మీన్స్ వాట్ బ్యాకప్ కాపీ అని అర్థం. డిస్క్ బ్యాకప్ కాపీని స్నాప్ షాట్ అంటాను నేను ఇక్కడ. సో క్రియేట్ స్నాప్ షాట్ తీసిన తర్వాత అప్పుడు నేనేం చేశానంటే ఈ స్నాప్ షాట్ నుంచి create a volume from this snapshot. Create a volume from this snapshot. That means what? This is a volume number 2 అనుకో. వాల్యూమ్ తయారైంది. అప్పుడు నేనేం చేశాను, ఈ వాల్యూమ్ ని డైరెక్ట్ గా అంటే ఇలా వాల్యూమ్ ని అటాచ్ చేయాలి. అటాచ్ చేసేటప్పుడు అదేంటంటే బాబు డిస్క్ పేరు ఏంది అని అడిగింది నన్ను. నేనేం చేశాను, డిస్క్ నేమ్ XVDB ఇచ్చా. ఓకే డిస్క్ పేరు. అప్పుడు ఆ డిస్క్ పేరుతో ఇక్కడ అటాచ్ చేయండి ఈ వాల్యూమ్. సో ఎప్పుడైతే ఈ వాల్యూమ్ అటాచ్ అయిందో ఇక్కడ ఈ సర్వర్ కి, అప్పుడు నేను సర్వర్ లోకి లాగిన్ అయిపోయి fdisk -l టైప్ చేస్తే మనకి పాత డిస్క్ తో పాటు కొత్త డిస్క్ ఇది కూడా XVDB పార్టిషన్ 1G ఇవన్నీ కనిపిస్తుంది. లేదా fdisk కాకుండా LSBLK టైప్ చేసి కనిపిస్తుంది. ఓకే, కనిపించింది కరెక్టే. ఇప్పుడు దీనిలో డేటా ఉంది ఆల్రెడీ 1 GB పార్టిషన్ 1 లో డేటా ఉంది. ఈ డేటాని చూడాలంటే ఏం చేయాలి నేను ఇక్కడ సర్వర్ 2 లో అంటున్నా నేను. అది నా టాస్క్. డైరెక్ట్ ఓపెన్ చేసి XVDB ఓపెన్ చేసి చూసుకోగలమా? మీకు మీ చేతిలో ఈ డిస్క్ ని పెడతాను. డిస్క్ పెడితే చేతిలో నుంచి ఓపెన్ చేస్తే డిస్క్ డేటా చూపించమంటే చూపించిద్ది అది? చెప్పండి. సర్వర్ లో ఉన్న డిస్క్ డేటా చూపించమంటే చూపించిద్దా? మరి ఇప్పుడు ఏం చేయాలా, ఇక్కడ కూడా మౌంట్ చేయాలి. ఇప్పుడు ఇదేదైతే ప్రొసీజర్ ఫాలో అయ్యావో ఫైల్ సిస్టమ్ అవసరంలా. ఎందుకు ఫైల్ సిస్టమ్ అవసరం లేదు? ఆల్రెడీ ఫైల్ సిస్టమ్ ఉంది దీనికి. ఆల్రెడీ రా డిస్క్ కాదు. రా డిస్క్ అంటే ఏంది? కంపెనీ నుంచి తెచ్చిన డిస్క్ కాదు ఇది. ఇది ఆల్రెడీ కంపెనీ నుంచి తెచ్చినప్పుడు మేక్ ఫైల్ సిస్టమ్ XFS ఉంది దీనికి. సో నువ్వు ఇప్పుడు ఈ డిస్క్ ని యూజ్ చేస్తున్నావు కాబట్టి ఇక్కడ XFS అవసరం లా. నో ఇట్స్ నాట్ రిక్వైర్డ్. మరి ఏం కావాలా, ఈ డిస్క్ లో ఉన్న డేటాని చూడాలంటే మళ్ళీ ఒక కొత్త ఫోల్డర్ తయారు చేయాలా. ఎక్కడ? సర్వర్ 2 లో తయారు చేసి ఆ ఫోల్డర్ ద్వారాగా అప్పుడు మనం చూడొచ్చు. ఫోల్డర్ లేకుండా చూడలేమా? చూడలేము సార్. ఎందుకు? అంతే, డిస్క్ లో ఉన్న డేటా ఏది చూడాలన్నా ఫోల్డర్ కావాలి మనకి, లేదా కనపడదు. అందుకని ఇప్పుడు కొత్త ఫోల్డర్ మనం తయారు చేయొచ్చా? సో సేమ్ ఫోల్డర్ తయారు చేయొచ్చా, కొత్తది మన ఇష్టం ఏదైనా చేయొచ్చు. మన ఇష్టం వచ్చిన ఫోల్డర్ తయారు చేయొచ్చు. అందుకోసం ఇదిగో ఈ డిస్క్ కి బాబు మౌంట్ పాయింట్ లేదమ్మా, ఇదిగో. కాబట్టి క్రియేట్ ఏ మౌంట్ పాయింట్ ఫర్ దిస్ డిస్క్. ఈ డిస్క్ కి మౌంట్ పాయింట్ తయారు చేయి. సో ఈ డిస్క్ కి మౌంట్ పాయింట్ తయారు చేయాలంటే అప్పుడు మళ్ళీ ఏం చేయాలా, మౌంట్ అని రాసి ఫస్ట్ మౌంట్ పాయింట్ అంటే ఫోల్డర్ తయారు చేయాలా. ఫోల్డర్ అంటే ఏంది? mkdir సర్వర్ 2 డేటా అని పెడతా. సర్వర్ 1 డేటా అని పెడతా. సర్వర్ 1 డేటా అని పెడతాను, లేదా బ్యాకప్ డేటా అని పెడతాను. mkdir BACKUP డేటా అని పెట్టొచ్చా? ఎస్ పెట్టొచ్చు. ఫోల్డర్ నేమ్ ఇది. ప్రెస్ ఎంటర్ బటన్. ఫోల్డర్ బట్ రూట్ లో చేస్తున్నారు, ఓకేనా? పర్లే, నాట్ ఇష్యూ. ఓకే, నో ఇష్యూ. సో mkdir /backup _ data ఎట్లయినా చేసుకో, మీ ఇష్టం. సరే, ఇప్పుడు మౌంట్ చేయండి. MOUN. ఇప్పుడు మనం చూస్తే LS రాసి /backup డేటా అని టైప్ చేసాం అనుకోండి, నథింగ్ ఈజ్ దేర్, ఏం లేదు. సో LS రాసి L రాసి /backup డేటా అని రాస్తే 0, టోటల్ 0. ఓకే, ఇప్పుడు ఆ డిస్క్ కి మౌంట్ చేస్తే అప్పుడు మనకి బ్యాకప్ డేటాలో ఫోల్డర్ లో వాల్యూ చూడొచ్చు అనమాట. డిస్క్ అంటే డిస్క్ ని మౌంట్ చేయాలి ఇప్పుడు, ఇంతవరకు కలపాలన్నమాట డిస్క్ ని. సో మౌంట్ చేయాలంటే సింపుల్ గా మనం ఏం చేస్తాం, సర్వర్ 2 లోకి వెళ్తాం. సో మౌంట్ ఏ డిస్క్ DEV XVDB1 తర్వాత ఫోల్డర్ నేమ్ ఏంది?
బ్యాకప్ స్లాష్ స్లాష్ BACKUP డేటా బ్యాకప్ డేటా. ప్రెస్ ఎంటర్ బటన్. చూసావా మౌంట్ అయింది, మౌంట్ అయిపోయింది. సో మౌంట్ అయినట్టు మనకు ఎలా తెలుసు? LSBLకి టైప్ చేయి, ఇదిగో బ్యాకప్ డేటా. అంటే ఈ డిస్క్ కి ఈ ఫోల్డర్ అటాచ్ చేసాం, దీన్నే మనం మౌంటింగ్ అంటాం. ఈ ఫోల్డర్ నే మనం మౌంట్ పాయింట్ అంటాం. మౌంటింగ్ అంటే అటాచింగ్ ఏ ఫోల్డర్ టు ద డిస్క్ ఈస్ కాల్డ్ మౌంటింగ్. మౌంట్ పాయింట్ అంటే ఈ ఫోల్డర్ నేమే మౌంట్ పాయింట్ అంటాం. ఫోల్డర్ అనుకున్న వాడు మౌంట్ పాయింట్ అన్నాడు దీన్ని, అంతే సింపుల్ గా. ఓకే, సో నౌ క్లియర్ చేయండి. క్లియర్ చేసి LS రాసి స్లాష్ బ్యాకప్ -డేటా అంటే డిస్క్ లో ఉన్న డేటా మనకు చూపించాలి లేదా? ఎస్ ఆర్ నో? లేకపోతే మన రాంగ్. LS-L ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 ఎక్కడిది? ఇది సర్వర్ 1 లో ఉన్న డేటా. సర్వర్ 1 లో ఉన్న డేటా మనం ఇక్కడ పట్టుకొచ్చాం, సర్వర్ 2కి తెచ్చాం. అర్థమైందా ఇప్పుడు? అంటే ఇక్కడ మౌంట్ చేసి చూసుకుంటున్నాం. ఇక్కడ ఈ ప్లేస్ అర్థమైందా మీకు? ఇక్కడ ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ సర్వర్ 2 లో చేయాల్సిన పని ఏంది? సర్వర్ 2 లో మనం చేయాల్సిన పని ఏంది? జస్ట్ డిస్క్ ని అటాచ్ చేసాం. డిస్క్ ని అటాచ్ చేసిన తర్వాత ఆ డిస్క్ కి మౌంట్ పాయింట్ తయారు చేసి త్రూ మౌంట్ పాయింట్ ద్వారాగా మనం ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం, అంతే సింపుల్ గా. అదే ఇది. సో ఇదే డేటా ఇలా ఆల్సో బి అవైలబుల్ ఇన్ ద ఎక్కడ ఉంది? ఇదే డేటా ఎక్కడ ఉంది? మళ్ళీ సర్వర్ 1 లో ఉంది. ఆ సర్వర్ 1 లో మరొక పేరుతో ఉంది, అది బ్యాకప్ పేరుతో లేదు, వేరే పేరుతో. అంటే నేను అక్కడ వేరే ఫోల్డర్ ని మౌంట్ చేశాను ఇక్కడ రూట్ లో. సో LSBLK ఎస్. సో ఈ ఫోల్డర్ తో మౌంట్ చేశా, /payments అనే ఫోల్డర్ తో మౌంట్ చేశా, నా ఇష్టం. ఎస్. సో ఇప్పుడు నువ్వు /payments కి వెళ్ళావనుకో, క్లియర్ కొట్టేసి LS/PAY payments ప్రెస్ ఎంటర్ బటన్, 5 ఫైల్స్. లేదు LS-L /payments, ఎస్. చూసారా 5 ఫైల్స్. అరే సర్వర్ 1 లో కూడా అదే ఫైల్స్ కనిపిస్తున్నాయి, యాజ్ వెల్ యాజ్ సర్వర్ 2 లో కూడా అదే ఫైల్స్ కనపడతాయి. సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఎస్. చూసారా? ఎస్ ఎస్. ఓకే, సో ఇది సర్వర్ 2. అంటే మీకు క్లారిటీ అయితే వచ్చింది కదా మీకు సబ్జెక్ట్ మీద? ఓకేనా? ఇది చేయగలరా? ఈ టాస్క్ ఈజీ, డెడ్ ఈజీ, చాలా ఈజీ. సార్ మరి ఈ టాస్క్ రియల్ టైం లో ఉంటాయి, వాడి ఇష్టం, ఎప్పుడైనా సరే చేయమంటాడు, ఎప్పుడైనా. ఎస్ రియల్ టైం లో ఉంటాయి. ఇదే టాస్క్. డిస్క్లు తయారు చేయటం, బ్యాకప్ చేయటం, ఇదంతా L3 ఇంజనీర్ పని. ఎక్కడ? లినక్స్ అడ్మిన్ చేస్తాడు ఈ పని అంతా. ఎస్. సో ఇదిగోండి, ఇక్కడ చూస్తే మనం /root అనేది సర్వర్ 1, యాక్చువల్ గా సర్వర్ 1, ఇదేమో సర్వర్ 2. చూసారా? ఎస్ సర్వర్ 2. ఓకే, సర్వర్ 1, సర్వర్ 2. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ LS రాసి రాసి /payments అని ఇక్కడ రాస్తే ఇక్కడ 5 ఫైల్స్ తయారైతాయి, 5 ఫైల్స్ వస్తాయి. లేదంటే మీరు LS టైప్ చేయండి, LS/payments అని టైప్ చేయండి. సో ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 5 వచ్చింది. ఓకే, ఇక్కడ కూడా మీరు ఇది సర్వర్ నెంబర్ 2 స్క్రీన్, ఇది సర్వర్ నెంబర్ 2 స్క్రీన్, ఇది. సో ఇక్కడ కూడా మీరు LS రాసి బ్యాకప్ డేటా అని రాస్తే ఇక్కడ కూడా అదే సేమ్ డేటా కనపడింది. సేమ్ ఫైల్స్, సేమ్ డేటా. ఎస్, సేమ్ ఫైల్స్. ఇదన్నమాట. దిస్ ఇస్ పాసిబుల్ విత్ స్నాప్షాట్ తయారు చేసి ఉపయోగించుకొని మనం ఇదంతా చేస్తాం. డయాగ్రామ్ ఇది యాక్చువల్ గా. ఈ డయాగ్రామ్ వస్తే అర్థమైతే చాలు ఫ్రెండ్స్. ఓకేనా? క్లియర్? చేయగలరా? ఓకేనా? ఎస్. కెన్ యు డూ ఇట్? ఎస్. ఓకే. సో చాలా వరకు డిస్కషన్ ఇంకా ఉంది, చాలా చెప్తాను.
ముందు క్లాస్లో ఎక్సలెంట్ క్లాసెస్ ఉంటాయి. సో దీన్ని అయితే ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే ఓకే. సో లెట్ us stop here for today. We discuss tomorrow, friends. Okay, thank you so much. See you tomorrow. Bye. Thank you, sir. Yeah. థ్యాంక్ యూ కేకే. Thank you.